జై శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి భగవద్గీతలో భక్తి యోగం ఎందుకు గొప్పది అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం. భగవంతుడు ముందుగా ప్రతి ఒక్కరిని కూడా కర్మ తప్పనిసరిగా చేయాలి, కర్మ నుంచి తప్పించుకోకూడదు అన్న విషయాన్ని చెప్పాడు అని చెప్పేసి మనం అనుకున్నాం. ఇప్పుడు ఏమైందంటే ఆ కర్మని సులభంగా చేయడం కోసం అని చెప్పేసి భక్తి అనే మార్గాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే భక్తి అనే మార్గం వచ్చిందో అప్పుడు మనం చేసేటటువంటి పని చాలా సులువు అయిపోతుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా భగవంతుడి కోసం చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఇక మన స్వార్థం ఉండదు. ఒకటి, జరిగే ఫలితం ఎలాగో మనం అనుకున్న ఫలితం వస్తుంది అని గ్యారంటీ లేదు కదా. మనం అనుకున్నది అమ్మయ్య ఈ ఫలితం వస్తుంది అని చెప్పి చెప్పడానికి లేదు. ఏ ఫలితం వస్తే ఆ ఫలితాన్ని సంతోషంగా తీసుకుంటాం. రెండోది ఏంటి, కోరికతో చెయ్యం. భగవంతుడు పని అన్నప్పుడు ఇంకా మనకేం కోరిక? ఆలయంకి వెళ్తాము. ఆలయంకి వెళ్ళినప్పుడు ఏం కోరికతో వెళ్తాం అంటే అఫ్ కోర్స్ ఈ రోజుల్లో అందరూ కోరికలతోనే వెళ్తున్నారు ఆలయానికి. కాకపోతే ఆలయానికి వెళ్ళిన అంటే నిజమైన భక్తుల గురించి మాట్లాడుతున్నాను. మనలాంటి వాళ్ళందరూ కూడా కోరికలతో వెళ్తారు. కానీ కోరికలతో వెళ్లకుండా ఈ భక్తులు ఎవరైతే నేను భగవంతుడి యొక్క భాగాన్ని అని చెప్పేసి ఆలోచిస్తారో వారికి ఇంకా ఏ రకమైనటువంటి కర్మ ఉండదు. తిరుగుతున్నటువంటి చక్రము ఏ రకమైన చెత్తని పోగు చేసుకోదు కదా. అదేవిధంగా మనం ఏ రకమైనటువంటి పాపాలు పుణ్యాలు మనతో వెంటబట్టుకుని వెళ్ళాం ముందుకి. సో చాలా సులువు. భగవద్గీత అంతా కూడా ఆచరణ చేసుకునేదే గాని అదేది మనకు పెద్ద కష్టమయ్యి శ్లోకాలు బట్టి కొట్టేసేసి నానా కష్టాలు పడి అంత అవసరం లేదు. ఆచరణ ఏంటో తెలుసుకుంటే చాలు. ఏంటి, నిష్కామ కర్మ చేయాలి, ఫలితం గురించి ఆశించకూడదు. సింపుల్. ఈ రెండు ఆచరిస్తే సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అది చెయ్యడం కోసం అని చెప్పేసి మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. దానికోసమే మనం ఏమనుకున్నాము, ప్రపంచానికి దూరంగా ఉండాలి. ఈ అభ్యాసాన్ని ఎంతమంది అయితే చేసుకోగలుగుతారో వారు అంత ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఎందుకంటే 10 మందిని కలిస్తే 10 ఆలోచనలు వస్తాయి మనకు. ఆ 10 ఆలోచనలు మన మనసులో తిరుగుతున్నప్పుడు మన మనస్సు విభ్రంశం గురవుతుంది, విధ్వంసానికి కూడా గురవుతుంది. కాబట్టి ఏంటంటే దానికి మనం దూరంగా ఉండాలి అంటే ఏంటంటే ఎంత తక్కువ మందిని కలిస్తే అన్ని ఆలోచనలు, అసలు ఎవరిని ఎక్కువగా కలవకపోతే ఒక్క ఆలోచన. ఇది క్రమ పద్ధతిలో మనము అలవాటు చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళ్ళినట్టయితే మోక్ష మార్గంకి వెళ్ళడం నిజంగా కూడా పెద్ద కష్టమైనటువంటి పని కాదు. 7వ అధ్యాయం లోపల చెప్పాడు, బాబు నువ్వు ఏవైతే నేను సాధించాను ఇక్కడ అనుకుంటున్నావో అవన్నీ నావి, నేను తీసుకొచ్చినవి. నువ్వు నీవనుకుంటున్నావా? కాదు. పరా అపరా అని రెండున్నాయి. ఈ అపరా ప్రకృతి ఏదైతే నిన్న కూడా మనం తెలుసుకున్నాం, అందరికీ నిన్న జ్ఞాపకం ఉంటుంది వేదంలో కూడా. ఈ అపరా శక్తులన్నీ నీకు ఏవైతే కనిపిస్తున్నాయో, ఈ పంచభూతాలు, ఈ మనస్సు, బుద్ధి, చిత్తమహం, ఇవన్నీ కూడా నావి బేసికల్లీ. నువ్వు నీవేనెట్లా అనుకుంటావు? అన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతావు. నువ్వు నీ శరీరం దేనికోసమైతే ప్రపంచంలో ఎవరినైనా ఏదైనా చేయడానికి మనం సిద్ధం అవుతామో ఆ శరీరాన్ని కూడా నువ్వు ఇక్కడే వదిలేసి వెళ్తావు కదా. కాబట్టి ఏంటంటే అన్ని ఇక్కడే వదిలేసి వెళ్తున్నటువంటి నువ్వు ఈ వస్తువులు నా వస్తువులు, నువ్వు అద్దెకుంటున్నావు అని చెప్పేసి చాలా అద్భుతమైన విషయాన్ని మనం 7వ అధ్యాయంలో తెలుసుకున్నాం. 8వ అధ్యాయం లోపల భగవంతుడు చాలా 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 అద్భుతంగా, అసలు ఈ అధ్యాయంలో అయితే మనుషులు 4 రకాలు అనేది ముందు మనం తెలుసుకుందాం. మొదటి రకం ఏంటంటే లౌకికులు అంటాం వీళ్ళని. లౌకికులు అంటే ఏంటంటే చాలా వరకు మనలాంటి వాళ్ళ కంటే ఇంక కొద్దిగా తక్కువ స్థాయి వాళ్ళు ఏంటంటే ప్రపంచంలో సుఖము భోగములు తప్ప మరేవీ లేవు. ఈ ప్రపంచంలో అనుభవించడానికే మనం పుట్టాము, ఉన్నది ఒకటే జీవితము. కాబట్టి మనం అంటాం కదా, జిందగీ నా మిలేగి దూబారా. అలాగా జనాలందరూ అలా చేసుకుంటూ ఎప్పటికప్పుడు సుఖాన్ని ఆనందాన్ని వెతుక్కుంటూ ఎండమావులు వెతుక్కుంటూ ఉంటారు. ఎండమావిలో నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? సో అలా ఎండమావులలో చూసినప్పుడల్లా అదిగో అక్కడ ఉందో ఎండమావి, ఇక్కడ చూస్తే అవన్నీ నీళ్లు అనుకుంటారు. వాళ్ళు దగ్గరికి వెళ్ళేసరికి తెలుస్తుంది అదంతా కూడా మిరాజ్ అని చెప్పి. కాబట్టి ఏంటంటే ఆ ఎండమావులను వెతుక్కుంటూ వెళ్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు దేవుడు అనేది ఒకటి ఉందని కానీ, దేవుడితోని మనకు సంబంధం ఉందని కానీ ఇవన్నీ ఆలోచించకుండా కొంతమంది ఉంటారు. రెండవ కేటగిరీ ఏంటంటే మనలాంటి వాళ్ళు సకామ యోగులు. సకామ యోగులు అంటే వీళ్ళు కొద్దిగా బెటర్. వీళ్ళు ఏంటంటే కోరికలు కోరుకుంటూ ఉంటారు, కాకపోతే ఏంటంటే మంచి పనులు చేస్తూ ఉంటారు. కొద్దిగా బెటర్ అన్నమాట, స్లైట్ గా బెటర్. అంటే దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని నమ్ముతారు, కాకపోతే చిన్న చిన్న కోరికలు అయితే కోరుకుంటూ ఉంటారు. మనం దేవుడిని కొన్ని కోరికలు కోరుకోవాలి, దేవుడు మన కోరికలు తీర్చడానికే ఉన్నాడు. కాబట్టి మనం ఏదో రకంగా
భగవంతుణ్ణి మనం పూజిస్తూ ఉండాలి అనుకుంటారు. ఏవో పూజలు పునస్కారాలు కర్మలు ఇవన్నీ చేస్తూ ఉంటారు, యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు. కొంతవరకు బెటర్ సకామ యోగులు. మూడవది ఏంటంటే ముముక్షువులు అంటే వీళ్ళకి మోక్షం అంటే మీనింగ్ తెలుస్తుంది. ఇప్పుడు చాలా మందికి మోక్షం అంటే మీనింగ్ తెలియదు. మీ అందరికీ ఆ కథ జ్ఞాపకం ఉందా? ఒక ఆయనకి మోక్షం ఇస్తానని చెప్పేసి దేవుడు అంటాడు. అనగానే ఆయన అంటాడు, నా ఫ్రెండ్స్ ఒక 500 మంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వాలి దేవుడా, నాకు ఒక్కడికి ఇస్తే ఏం సరిపోతుంది, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, సరే ఒక పెద్ద విమానం తీసుకొస్తారు, జంబో జెట్ తీసుకొస్తారని చెప్పేసి నెక్స్ట్ డే నాడు జంబో జెట్ తీసుకొస్తాడు. తీసుకొస్తే ఎవడు రాడు, వీళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ముందెళ్ళి చెప్తాడు, ఓ రేపు మనకు మోక్షం వస్తుంది అంటే అందరూ చప్పట్లు కొడతారు. వచ్చిన తర్వాత ఒకడు అడుగుతాడు, ఇంతకీ మోక్షం అంటే ఏముంది అంటాడు. అంటే ఏం లేదు అంటే నేనేం చెప్పు, అక్కడ బాగా మందు దొరుకుతుందా అంటాడు. అంటే అట్లా కాదు, మోక్షం అంటే అది జన్మల నుంచి దాటడం అంటాడు. అంటే ఇంకోటి అంటాడు, ఓ అయితే అప్సరసలు వాళ్ళు వీళ్ళు, అది స్వర్గం, అది వేరు ఇది వేరు అని. మరి ఏముంటుంది అక్కడ అంటే ఏమీ ఉండదు, నువ్వు భగవంతుల్లో కలిసిపోతావు అంటాడు. అంటే మరి ఇలా బానే ఉంది కదా, ఇంట్లో కూర్చున్నాం, తాగుతున్నాం, తింటున్నాం, కబుర్లు చెప్తున్నాం, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాం, బానే ఉంది కదా, ఇది వాళ్ళు ఆలోచిస్తారు. ఆలోచించి కొంతమంది మేము రామని చెప్తారు, మాకు ఇక్కడే బాగుంది సార్, మాకు మోక్షం వద్దు అంటారు. ఇంకొంతమంది ఏమంటారు, మా వైఫ్ ని తీసుకొచ్చి చెప్తారు. ఇంకొంతమంది అంటారు, మాకు 2 నెలల తర్వాత నాకు కొడుకు పెళ్లి చేస్తున్నా, 3 నెలల తర్వాత నాకు కూతురు పెళ్లి చేస్తున్నా, ఇవన్నీ అయ్యాక వస్తామంటారు. ఈ విధంగా ఎవరు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు. శ్రీకృష్ణుడు చాలా ఫన్నీగా చెప్తున్నాడు ఇవన్నీ కూడా. ఇటువంటి జనాలు ఎవరైతే ఉంటారో వీరు మోక్షం అంటే ఏంటో తెలియదు వీళ్ళకి. కానీ మోక్షం అంటే తెలిసినటువంటి కొద్ది మంది జనాలు ఇప్పుడు మన లోపల కూడా సకామ యోగులలో ఎవరికీ మోక్షం తెలియదు. చాలా మంది ఏంటంటే మేము మనుషులం, కోరికలు కోరుకోకుండా ఎట్లా ఉంటాం, కోరికలు కోరుకుంటాం, తప్పదు. మా లోపల బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఎవరికి చెప్పుకోమంటారు? శ్రీనివాస్ గారు మీకు చెప్పుకుంటే తీరుస్తారా? ఏం మాట్లాడుతున్నారండి? మీరు కోరికలు ఉంటే అవి మేము తీర్చుకోవాలి, అంతేగాని ఎవరు కోరికలు తీరకపోతే ఎలాగండి? జీవితం అంతా ఇలాగ మీరు చెప్పినట్టుగా అలా ఉండాలా? ఎవరితోటి మాట్లాడకుండా ఎంత బాగుంటుంది ఫోన్ లో మాట్లాడుతుంటే, తెలుసా మీకు? అయితే వీళ్ళకి మోక్షం అంటే తెలియకపోవడం అనేటటువంటిది బాధ. కానీ ఆ మోక్షం అంటే తెలిసే క్యాంగ్ ఉంటారు కదా, వాళ్ళని ముముక్షువులు అంటారు. మనం ఆరోరుక్షు అనే ఒక పదం నేర్చుకున్నాం. మనం ఆరోహించే వాళ్ళు ఆరోరుక్షులు, మోక్షం కావాలనుకునే వాళ్ళు ముముక్షులు, ఆకలితో ఉన్న వాళ్ళు విముక్షులు. సో ఇలాగ మనకు పదాలు బాగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఆ ముముక్షులు ఎవరైతే ఉంటారో వీళ్ళు మోక్షం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనీసం ఏంటంటే కొద్దిగా ఒక అటెంప్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు. 4వ కేటగిరీ అనేది అయితే ఉందో, ఈ 4వ కేటగిరీలో ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ట్రూ టాలెంటెడ్ పీపుల్ అన్నమాట. వీళ్ళు ఏంటంటే జీవన్ముక్తులు. అంటే ఇక వాళ్ళకి మళ్ళీ చనిపోయే అవసరం ఉండదు. వాళ్ళకి బతికుండగానే వాళ్ళకి మోక్షం వచ్చేసింది. ఇంకా వాళ్ళకి చనిపోవాల్సిన అవసరం ఏముంది? బతికుండానే మోక్షం వచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే ఈ శరీరం అనేది ఒకటి ఉంది, ఇది పడిపోతుంది అంతే, ఇవాళ రేపో పడిపోతుంది అంతే అనుకుంటారు. కానీ వాళ్ళు ఈ శరీరం పైన ఎక్కువ ధ్యాసని పెట్టుకోరు వాళ్ళు. కాబట్టి ఏమవుతుందంటే అటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వారు నిజమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు. అంటే భగవంతుడు ఇవన్నీ మనకి ఎందుకు చెప్తున్నాడు అంటే, బాబు నువ్వు ఎలా ఉండాలి, ఈ 4 కేటగిరీలో నువ్వు ఏటైపోయి ఇవన్నీ కనుక నువ్వు తెలుసుకోకపోతే ఏమవుతుంది? తెలుసుకున్న వాళ్ళు ఏమవుతారు? భగవంతుడి అధ్యాయంలో చివరి శ్లోకంలో ఏం చెప్తాడు తెలుసా? ఈ 8వ చాప్టర్ లోపల నిజంగా ఒక సత్యం ఉంది. ఉదాహరణకి ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం గురించి కూడా భగవంతుడు ఇందు లోపల చెప్తాడు. ఇప్పుడు మనం నారాయణీయంలో గాని వేదంలో గాని వీటన్నిటిలో తెలుసుకున్నటువంటివి మళ్ళీ ఒకసారి ఇక్కడ భగవంతుడు రిపీట్ చేస్తాడు. ఎందుకంటే వేద సారమే కదా ఇది కూడా. ఇందులో మళ్ళీ ఏం రిపీట్ చేస్తాడు ఒక్కసారి జాగ్రత్తగా వినండి. సృష్టి ఎలా జరిగింది అనే దానికి మనం ఆల్రెడీ కొంత తెలుసుకున్నాం. ఏది 7వ అధ్యాయంలో. ఇందులోపల సృష్టిని కొద్దిగా అంటే ప్రకృతి ప్రళయాల గురించి చెప్తాడు. ఏమని చెప్తాడు? 4 యుగాలు ఉన్నాయి. ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగము. ఇటువంటి మహాయుగాలు 1000 అయితే బ్రహ్మకు ఒక రోజు. అప్పుడు ఆయన తన రోజు అయిపోగానే డే టైం అయిపోగానే పడుకుంటాడు. పడుకున్నాక అప్పుడు రాత్రి. 1000 మహాయుగాలు పగలు, 1000 మహాయుగాలు రాత్రి. సో పగలు లేస్తాడు, సృష్టి చేస్తాడు, రాత్రి పడుకుంటాడు, లయం అయిపోతాడు. ఇలా బ్రహ్మదేవుడు ప్రతిరోజు చేస్తాడు, సంవత్సరాలు చేస్తాడు, తనకు 100 ఏళ్ళు పూర్తయ్యేదాకా చేస్తాడు. ఇలా వచ్చేవన్నీ కూడా ప్రళయాలు. సో సృష్టి ప్రళయము. మనం అంటాం కదా, ఒక ఐసేజ్ ఒక గ్లోబల్ వార్మింగ్, ఒక ఐసేజ్ ఒక గ్లోబల్ వార్మింగ్. సో ఈ విధంగా మహాయుగాలు దాటిపోతున్నాయి. కానీ ఏమవుతుందంటే వారి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకు బంధాన్ని ఇస్తున్నాయి. వీరందరూ ఏమవుతున్నారంటే మనం పుడుతున్నాం చస్తున్నాం. కానీ మన లోపల ఉన్నటువంటి ఒక ఆత్మతత్వం ఏదైతే ఉందో అది సనాతనమైనటువంటిది. ఇక్కడ ఆపుతాను ఒక్కసారి.
ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎందుకంటే ఇది చాలా బ్యూటిఫుల్ పాయింట్స్ చెప్పుకున్నాం మనం. సనాతనంగా ఉన్నటువంటి ఆత్మ నాలో ఉంది అన్న విషయాన్ని ఎవరు గుర్తించడం లేదు. భగవంతుడి యొక్క సనాతనమైన రూపాన్ని, పరబ్రహ్మ తత్వాన్ని ఎవరు గుర్తించడం లేదు. ఎవరు పరబ్రహ్మ? మనం చూస్తున్నటువంటి ఈ ప్రకృతి, ఈ హోటలు, ఈ రూము, ఈ ల్యాప్టాప్, ఇవన్నీ నా శరీరము, మీ శరీరాలు, మనం వాడుతున్నటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా మంచివి కాదు, ఇవన్నీ కూడా శాశ్వతము కాదు. వీటన్నిటికంటే కూడా అతీతమైనటువంటిది, కంటికి కనిపించినటువంటిది, శాశ్వతమైనటువంటిది, పురాతనమైనటువంటిది, ఎన్ని చెప్పినా అదే, సేమ్ అదే. ఇదేదైతే ఉందో ఇది శాశ్వతమైనటువంటిది. అందరూ ప్రాణులు నశించిపోతారు, అందరి లోపల ప్రాణం వెళ్ళిపోతుంది, కానీ అది మాత్రం పర్మనెంట్ గా ఉంటుంది. అతన్ని పరమగతిగా భావించాలి అంటున్నాడు దేవుడు. ఇప్పుడు అర్థం కాని వాళ్ళు ఒకసారి అడుగుతారా? జై శ్రీకృష్ణ. ఇప్పటి వరకు ఏం అర్థం కాకపోయినా అడగండి ఒకసారి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఆత్మకు మనసుకు సంబంధం ఉందా? ఆత్మకు మనసుకి సంబంధం ఉందా అంటే, ఆత్మ శాశ్వతము, మనసు శాశ్వతం. అంటే మనసుతోనే కదా సార్ చేయాల్సింది మనం ధ్యానం గాని? అవును, మనసుతోని, బుద్ధితోని, చిత్తంతోని, అహంకారంతో, ఈ 4 అనేవి ఏవైతే ఉంటాయో, ఈ 4 మనం ఆలోచించి నేను ఆత్మని అని తెలుసుకోగలుగుతాం. ఆత్మకు మనసు అనేది సాధనము. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి మనసు అనేది ఒక సాధనం. కాకపోతే ఆత్మ వేరు, మనసు వేరు. ఆత్మ శాశ్వతము, మనసు అనేది అశాశ్వతం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి నిద్రపోయాడు, డీప్ స్లీప్ లో ఉన్నాడు. అప్పుడు అతనికి ఆత్మ ఎక్కడి నుంచి అతనికి ఆత్మ ఉంటుంది, కానీ మనసు ఎక్కడ ఉంటుంది? మనస్సు లయం అవుతుంది. మొన్న మనము ఉపదేశ సారం తెలుసుకున్నప్పుడు ఏం తెలుసుకున్నామో ఒక మాట చెప్తా. మనస్సు లయమగుట, మనస్సు నాశనమగుట అని 2 విషయాలు నేర్చుకున్నాం. మనస్సు లయం అంటే ఏంటంటే, ఎక్కడో తిరుగుతున్న మనస్సుని ముక్కు పోసుకుంటే మళ్ళీ వెనక్కి వస్తుంది. సో అది మనస్సు కొద్దిసేపు లయం అవడం. మనం ధ్యానం చేయడం అంటే ఏంటంటే కొద్దిసేపు లయం చేయడం. అలాగే నిద్రలో ఉన్నాము అంటే కొద్దిసేపు లయం చేస్తున్నాం. కానీ శాశ్వతంగా దాన్ని నాశనం చేసుకోవడం అంటే, మనస్సుని పూర్తిగా నాశనం చేసుకున్నప్పుడు, అంటే నేను సత్యం కాదు, భగవంతుడే సత్యం అని చెప్పి తెలుసుకున్నప్పుడు మనసు నాశనం అయిపోతుంది. ఎప్పుడైతే మనసు నాశనం అయిపోతుందో, నాశనం అంటే ఇక్కడ చెడ్డ మాటగా కాదు, మనస్సుతో ఇంకా ఆలోచనలు లేనటువంటి నిశ్చల స్థితికి చేరుకుంటామో, ఆ స్థితి లోపల మనం భగవంతుడిని తెలుసుకుంటాం. కాబట్టి మనసుకు ఆత్మకు సంబంధం ఉందా అంటే, మనసుతో ఆత్మీయ తత్వాన్ని తెలుసుకోగలుగుతాం. కానీ 2 ఒకటి కాదు, రెండింటికి సంబంధం లేదు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్. సో ఇప్పుడు ఏమైతుంది? సృష్టి ప్రళయము, సృష్టి ప్రళయము, సృష్టి ప్రళయము. ఈ సృష్టి ప్రళయంలో ఎవరు కొట్టుకుపోతున్నారు? మనకు ముందు చెప్పుకున్నట్టుగా సకామ యోగులు, అంటే మనలాగా కోరికలతోటి దేవుణ్ణి పూజిస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళు స్లైట్లీ బెటర్ పీపుల్. లౌకికులు అంటే ఎవరు? ఏ జనాలైతే రోజు అన్ని రకాల సుఖాలు అనుభవిస్తూ దేవుడు లేడు, ఎవడు లేడు, మా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాము అని చెప్పి తిరుగుతున్నటువంటి జనాలు ఒక గ్యాంగ్ ఉన్నారు. సో లౌకికులు, ఇటు సకామ యోగులు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎప్పుడు ఇలా పుడుతూ చస్తూ ఉంటారు. ఇక ఇంకో 2 కేటగిరీస్ ఉన్నాయి, ముముక్షువులు, తర్వాత ముక్తులు. జీవన్ముక్తులు అంటే ఏంటంటే, ముక్తి అనేది మనకి ఎప్పుడు వస్తుంది? చనిపోయిన తర్వాత మోక్షం రాదు, బతుకుండగానే మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఏంటి? బంధనాల నుంచి విడిపడడమే మోక్షం. బంధనాల నుంచి విడిపడడమే మోక్షము అన్నప్పుడు, పుట్టుకలో మనం ఇప్పుడున్నాము, జనాలు ఎవరితోటి మనం బంధం పెట్టుకోకపోతే అదే మోక్షం. కాబట్టి మోక్షం అనేది ఎక్కడో మనం చనిపోయిన తర్వాత దేవుడిచ్చేది అని అనుకునే అనేది తప్పు మాట. మనమే ఆలోచన ద్వారా, అంటే జీవన్ముక్తులు అంటారు వీళ్ళని, జీవన్ముక్తులు అంటారు. అంటే జీవితము ఉండగానే ముక్తి అయిపోయిన వారు. రమణ మహర్షి గురించి మనం చెప్పుకున్నప్పుడు జీవన్ముక్తులు అని అనుకున్నాం. ఎందుకు అనుకున్నాము? రమణ మహర్షి ఏం చేశారంటే, ఆయన సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇక ఆయనకి శరీరం అనవసరం అనిపించింది. అదే విషయాన్ని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. అన్ని ప్రాణులలో నేనున్నాను, ప్రపంచమంతా నేను వ్యాపించి ఉన్నాను, నన్ను నువ్వు భక్తి ప్రవృత్తులతో నువ్వు పొందాలి. నేనెవరో తెలుసుకో, భక్తి ప్రవృత్తులతోనే నువ్వు పొందాలి అని చెప్పేసి చెప్తూ, గత అధ్యాయంలో ఏమన్నాడు? ఆధ్యాత్మ నేనే, ఆది బ్రహ్మను నేనే, ఆది దైవాన్ని నేనే, ఆది యజ్ఞాన్ని నేనే, ఇవన్నీ చెప్పేసరికి అర్జునుడు మళ్ళీ అడిగాడు, నువ్వు అప్పుడు చాలా విషయాలు చెప్పావు, నెక్స్ట్ 7వ అధ్యాయం లోపల ఏంటి అసలు ఇవన్నీ? ఈ ఆధ్యాత్మం అంటే ఏంటి, ఆ బ్రహ్మ అంటే ఏంటి, అది భూతం అంటే ఏంటి, అది దైవం అంటే ఏంటి, అది యజ్ఞం అంటే ఏంటి, ఇవన్నీ కొత్త టర్మ్స్ అండ్ కండిషన్స్ నువ్వు తీసుకొచ్చావు, ఇవన్నీ ఏంటి? తర్వాత ఇంకేమంటున్నావు? మరణించే సమయం లోపల నిన్ను పూజిస్తే నువ్వు వారికి ఆ జన్మ ఇస్తావు, అదే భావాలతో వాళ్ళకు కొత్త జన్మ ఇస్తావు
లేదా వాడిని నా లోపల కలుపుకుంటాను అని కూడా అన్నావు ఇంతకు ముందు అధ్యాయంలో. నువ్వు చెప్పింది ఏం చెప్పావు? ఈ ప్రపంచమంతా కూడా నాదే అని చెప్పేసి చెప్పావు. చెప్పిన తర్వాత కొత్త టర్మ్స్ అండ్ కండిషన్స్ వాడావు. ఆ అర్థమేంటి? నువ్వు చెప్పినటువంటి వాటి అర్థం ఏంటి? ఓ భగవంతుడా, నువ్వు చెప్పావు, నాకు అర్థం కాలేదు. ఒకసారి వాటి గురించి దేవుడిది కూడా ఉద్దేశం అదే, కావాలని కొత్త పదాలు పెడతారు. కొత్త పదాలు పెట్టగానే ఏం చేస్తారు? నిజంగా ఆలోచన ఉన్న వాళ్ళు అవి వింటున్నారా లేదా అని ఒక భావన అన్నమాట. వాళ్ళకి ఏదైనా కొత్త పదం చెప్పగానే సార్ అది కొత్త పదం చెప్పారు, ఇంకోసారి చెప్పండి అని అంటారు కదా. అదే అన్నమాట ఇక్కడ కూడా సేమ్ అంతే. అర్జునుడు కూడా అదే అడుగుతాడు, ఏంటి కొత్త పదాలు యూజ్ చేసావు కదా నువ్వు, ఏంటి బ్రహ్మ అంటే ఏంటి, అధ్యాత్మం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, ఇవన్నీ నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని అంటాడు అనమాట. ఆయన అంటాడు, బాబు బ్రహ్మ అంటే ఏంటంటే పరమ సత్యము. మనం అనుకున్నట్టుగా బ్రహ్మదేవుడు లాగా 4 ముఖాలు ఉన్నతను బ్రహ్మ కాదు. బ్రహ్మ అంటే పరబ్రహ్మ, ఈ సృష్టి మొత్తానికి కారణము, అంటే ద వన్ అండ్ ఓన్లీ వన్ ట్రూత్. ఏదైతే మనం ఇక్కడ సత్యంగా భావిస్తున్నామో అది మాత్రమే బ్రహ్మ, ఇంకేది బ్రహ్మ కాదు. మరి ఆత్మ ఏంది? ఆధ్యాత్మ ఏంటి? మరి నువ్వు ఆత్మ అని చెప్పేసావు, ఆధ్యాత్మ అంటే ఏంటి అంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు అనమాట, బాబు నీ లోపల ఆత్మ ఉందా? నా లోపల ఉన్నటువంటి ఆత్మనే నీ లోపల ఉన్నది. అంటే ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ అధ్యాత్మ. సో నేను ఆధ్యాత్మిక వ్యక్తిని అంటే ఏంటి? నాలో ఉన్న ఆత్మ స్వరూపాన్ని తెలుసుకునే వ్యక్తిని. అది ఆత్మ అంటే నా లోపల అధిష్ఠించినటువంటి ఆత్మ. ఈ ఆత్మ ఎవరిది? భగవంతుడిదే. మనము కుండలు చాలా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి నీళ్లలోంచి ఏం చేసాము? ఎవరి కుండలోకి సంబంధించిన నీళ్లు వాళ్ళు పట్టుకొని వెళ్తున్నాం. నా కుండలో నీళ్ళు, మీ కుండలో నీళ్లు, ఎవరి కుండలో వాళ్ళు. ఉన్నదంతా నీళ్లే, ఉన్నవన్నీ కూడా చెరువులో ఉన్న నీళ్లే. ఆ చెరువులో ఉన్న నీళ్ళని నా కుండ నీ కుండ అని మనం శరీరంతో మోసుకెళ్తున్నాం. కుండ పగలగానే నీళ్లు మళ్ళీ అదే చెరువు లోపల పడిపోతాయి. దీన్నే ఆత్మ అంటారు, ఈ తత్వము. అయితే ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పనులు, నువ్వు కోరికలతో చేస్తున్నటువంటి పనులు, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి చర్య, దీన్ని కర్మ అంటారు అని చెప్పేసి అన్నారు. కర్మ గురించి మన అందరికీ తెలుసు. కర్మ అంటే ఏంటి? మనం చేసేటటువంటి ప్రతి పనిని కూడా కర్మ అని చెప్పేసి అంటారు, అవునా? ఈ కర్మ లోపల మనం ఏమనుకున్నాము? కర్మలు ఎప్పుడు కూడా ఫలితం ఆశించి చేయకూడదు అని చెప్పి నేర్చుకున్నప్పుడు కర్మ డెఫినేషన్ చెప్పాము. ఇప్పుడు అర్జునుడికి ఫస్ట్ టైం దేవుడు కర్మ యొక్క డెఫినేషన్ చెప్పాడు అనమాట. ఇవి బాబు, ఎవరి చర్యలు వాళ్ళ సంబంధం, వాళ్ళకి సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా చేసేటటువంటి ప్రతి పని కూడా కర్మనే. కోరికలతో కోరుకొని చేసేవి ఏవైతే ఉంటాయో అవి మరీ దారుణము, వాటిని ఫలాపేక్షంతో చేసేటటువంటి కర్మలు అని చెప్పేసి అంటాడు. అర్జున, నిరంతరం మారుతుందా ఈ ప్రపంచం, ఈ భౌతిక సృష్టి? దీన్నే ఆది భౌతికము అని చెప్పేసి అంటారు. ఆది భౌతికం అంటే ఏంటంటే భౌతిక వస్తువులు ఏవైతే కనిపిస్తున్నాయో ఈ భౌతిక వస్తువులలో అధిష్ఠించినటువంటిది. అంటే నిరంతరము మారుతున్నాయి ఇవి. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ చూసిన ఒక చెట్టు రేపటికి అలా ఉండదు. దీన్ని భౌతికం, అది భౌతికం అంటారు. వీటన్నింటిలో అధిపతిగా ఉన్నటువంటి దేవుడు ఎవరైతే ఉంటారో, మీ హృదయంలో, వారి హృదయంలో, వీరి హృదయంలో, ఈ అందరి హృదయంలో, ఆ దేవుడేమో అధిదైవము. నేనే వీళ్ళందరూ చేసేటటువంటి యజ్ఞములకు స్వీకర్తను, కాబట్టి నేనే అధియజ్ఞాన్ని. అంటే యజ్ఞో వై విష్ణువు అని అంటాం. యజ్ఞో హే విష్ణువు అంటే భగవంతుడు యజ్ఞ స్వరూపము. మనం చేసేటటువంటి 12 రకాల యజ్ఞాలు ఏవైతే మనం నేర్చుకున్నామో ఈ యజ్ఞాలన్నీ కూడా ఎవరికైతే చెందుతాయో ఆయన అధియజ్ఞము. ఎవరికి చెందుతాయి? అది దైవానికి చెందుతాయి. ఎవరు చేస్తున్నారు? ఈ అధిభూతములో ఉన్నటువంటి జనాలు, అంటే మారుతున్న సృష్టిలో ఉన్నటువంటి జనాలు చేసే పూజలు అధిభూతంలో ఉన్నవి. ఈ అధిభూతంలో ఉన్న పూజలు అధి దైవానికి చెందుతున్నాయి. ఈ అధిదైవం ఎవరు? మన యజ్ఞముల, మన పూజల యొక్క స్వరూపము. ఇక్కడ ఆపుతాను. ఒక్కసారి 6 అర్థం కాని వాళ్ళు నాకు చెప్పండి. నేనేమి కొత్త పదాలు చెప్పాను? ఆధ్యాత్మము, అధిదైవము, అధిబ్రహ్మము, అధిభౌతికము, కర్మ, యజ్ఞము, అది యజ్ఞము. ఈ 6 పదాలకి అర్థం తెలియని వాళ్ళు ఎవరైనా చెప్పండి. అర్థం కాని వాళ్ళు, లేదా ఎక్కడైనా రిపీట్ చేయాలి అనుకున్న వాళ్ళు చెప్పండి ఒకసారి. భౌతికం అంటే, భౌతికం అంటే ఏంటి? ఫిజికల్ గా మనకు కనిపించేది. ప్రతి వస్తువు కనిపిస్తుందా? ప్రతి వస్తువు కనిపిస్తుందా? ఇదే అధిభౌతికము. ఈ అధిభౌతిక వస్తువుల ద్వారానే మనం అధియజ్ఞం చేస్తాము, అవునా? అంటే నిరంతరము మారుతున్నటువంటి ఈ ప్రపంచమే అధిభౌతికము. ఓకేనా సార్? నమస్కారం సార్. ఒక్కసారి నేను చెప్తాను సార్, మనకు నేర్చుకొని ఉండేది. ఇప్పుడు అది అంటేనే అధిష్ఠించిన, మన శరీరంలో ఉన్న అన్నట్టుగా అధిష్ఠించిన అనేసి, అది ఆక్రమించిన,
ఆయనలో ఉన్న అన్నట్టుగా తెలుసుకున్నాం సార్. బ్రహ్మ అంటే సర్వేశ్వరుడు నాశనం కానివాడు, అది బ్రహ్మ, సర్వేశ్వరుడు నాశనం కానివాడు అనేది తెలుసుకున్నట్లు. ఆధ్యాత్మం అంటే గన ఒక్కటే ఆత్మ, అంటే ఇప్పుడు కుండలో నీళ్లున్నాయి, చెంబులో నీళ్లున్నాయి, కానీ నీళ్లు అనే ఆ పదార్థం మాత్రము ఏ విధంగా అయితే ఒకటే అవుతుందో ఆ విధంగా ఆధ్యాత్మము ఆత్మ అన్నది మనం నేర్చుకున్నాము. నెక్స్ట్ కర్మ అంటే మనం చేసే పని, ఈ కర్మను బట్టే మన ఉనికి ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకుంటాము అన్నది కర్మ అన్నట్లుగా చెప్పుకున్నాము. అధిభూతము అంటే ఉంది, ఇది అంటే ఒకసారి ఉంది ఒకసారి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వృక్షము కనిపిస్తుంది, కొన్ని ఏండ్ల తర్వాత అది కనిపించకపోవచ్చు. ఆ విధంగా అధిభూతము దేహంలో నశించే స్వభావము అనేది జడ పదార్థం అన్నట్టుగా అట్లా మనం తెలుసుకోవచ్చు. నాశనం అయ్యేది అధిభూతము అనేది, ఇది అశాశ్వతమైనది. నెక్స్ట్ అది దైవము అనేసి అంటే భగవంతుడు అంటే పురుషుడు, అంతటా భగవంతుడు ఉన్నాడు, ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాడు, ఈయన అది దైవము అనేది. నెక్స్ట్ అది యజ్ఞము అంటే ఎక్కడో ఉన్న ఆ భగవంతుడు నాలోనే ఉన్నాడు అని తెలుసుకోవడానికి మనం చేసే ప్రయత్నము, మనం చేసే పూజలు అని కూడా చెప్పుకోవచ్చా సార్? అది యజ్ఞము అంటే మనం చేసే యజ్ఞాలన్నీ, మనం చేసే ప్రాణాయామం కావచ్చు, యోగా కావచ్చు, మనం చేసేటటువంటి అది యజ్ఞాలు ఏవైతే మనం 12 రకాల యజ్ఞాలు నేర్చుకున్నామో అవన్నిటి యొక్క స్వరూపము అంటే వాటి ఫలితములు అందేది భగవంతుడికే. అతి యజ్ఞము అంటే ఏంటి? యజ్ఞోవై విష్ణువు, యజ్ఞ స్వరూపుడే భగవంతుడు. ఈ అన్ని స్వరూపాలు భగవంతుడివే. కాబట్టి ఈ చేసేటటువంటి పూజలన్నీ నాకే అందుతాయి. కాబట్టి మీ అందరి హృదయంలో నివసిస్తూ మీ అందరూ చేస్తున్న పనులను స్వీకరించే అది యజ్ఞం నేనే అని చెప్పేసి చెప్తున్నాడు. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఇంకొకసారి అడగండి. ఎవరైనా ఇలా ఏది అర్థం కాకపోయినా, ఇవాళ చెప్పినది ఏది అర్థం కాకపోయినా చెప్పండి ఒకసారి. సార్ అధిభూతం అంటే ఒకసారి చెప్పరా సార్? అధిభూతం అంటే ఎదురుగా కనిపించేది. భూతం అంటే ఏంటి? భౌతిక వస్తువు. భూతం అంటే భౌతిక వస్తువు, అంతే కదా. భూతం అంటే భౌతిక వస్తువు. మీ ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ పాడవుతుందా లేక పర్మనెంట్ గా ఉంటుందా? పాడవుతుంది సార్. పర్మనెంట్ గా ఉంటుందా పాడైపోతుందా? పాడవుతుంది సార్. అది సో అట్లా అన్నమాట. అంటే ఏదైతే అశాశ్వతమైనటువంటి వస్తువులన్నీ ఉన్నాయో, కనిపించేటటువంటి అంటే నిరంతరం మారుతూ ఉన్నటువంటి ఈ భౌతిక సృష్టి. నెక్స్ట్ క్వశ్చన్. మన దేహం కూడా తీసుకోవచ్చు అంతే కదండి సార్? మారుతున్న ప్రతి ఒక్కటి భగవంతుడు తప్ప మారుతున్న ప్రతి ఒక్కటి అధిభూతమే. నెక్స్ట్ జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. చెప్పండి వేణుగోపాల్ గారు. సార్ నేను చాలా రోజుల నుంచి అడగాలనుకున్నా, మర్చిపోతున్నా. అది టైం వచ్చినప్పుడు అడగాలి. అది రమణ మహర్షి ఇంట్లో నుంచి 15 సంవత్సరాలు 16 ఏళ్లకు ఆయన బయటికి వచ్చినాడు. ఆయన అద్వైతము అంతా ధ్యానం వల్ల సంపాదించినాడా, తపస్సు వల్ల సంపాదించినాడా? ఇంత పూర్వజన్మ సుకృతం వల్ల సంపాదించాడు. ఎలా సంపాదించాడు అంటే, కొంతమందికి ఏమవుతుందంటే అది పూర్వజన్మ సుకృతంగా వస్తుంది. ఆయనకే ఎందుకు ఆ అనుభవం వచ్చింది? ఆయన శరీరం నేను వేరు, శరీరం వేరు అనేటటువంటి భావన ఆయనకి సడన్ గా కలిగింది. ఆయన ఏదో అధ్యయనం చేసినందువల్ల కలిగింది కాదు, ఆయనకు ఒక భక్తి ఉన్నందువల్ల కలిగింది కాదు, ఆయన ఆలోచన వల్ల కలిగింది కూడా కాదు. కానీ ఆయనకు కలిగింది ఏంటి? ఆయనకు కలిగింది ఒక్క నిమిషం సారీ. అయితే ఆయనకు ఏం కలిగింది అంటే ఒక అనుభవం కలిగింది. అనుభవపూర్వకంగా కొంతమందికి భగవంతుని తెలుసుకునే అవకాశం వస్తుంది. మనం ఏం చేస్తున్నాము? ప్రయత్నపూర్వకంగా తెలుసుకుంటున్నాం. కొంతమందికి అనుభవపూర్వకంగా వస్తుంది, కొంతమందికి ప్రయత్నపూర్వకంగా వస్తుంది. రమణ మహర్షికి వచ్చింది అనుభవపూర్వకము. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ సార్, ఇప్పుడు ఈ దీని గురించి ఒకసారి రివిజన్ లాగా చేసుకోవాలంటే, ఇప్పుడు 4 టైప్స్ ఆఫ్ మనుషులు ఉంటారు. వాళ్ళను ఒక్క నిమిషం ముందు ఆయన వేణుగోపాల్ గారు ఏదో అడుగుతున్నారు. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం అడగండి. సారీ, మీ ప్రశ్న పూర్తి అవ్వలేదు. వేణుగోపాల్ గారు చెప్పండి. సార్, ఆయన మాటలు తక్కువ. ఒకటి నువ్వెవరో కనుక్కొని చెప్పంటాడు అంతే. ఏది ఆయన ఉపదేశం అనేది రచించడంలో ఉంది, కానీ ఆయన అంతమంది శిష్యులు వచ్చినా కూడా ఎవరిని ఎక్కువ చెప్పింది ఏం లేదు. నువ్వెవరో కనుక్కో అని చెప్పినాడు అంతే.
అంతే. అవును. మనకు అదే మనమే ప్రశ్న వేసుకోవాలి అంతే. మనకు మనమే ఆయన తెలుసుకోవాలి. చెప్పడం తక్కువ, అర్థం ఎక్కువ. తక్కువ చెప్పడం తక్కువ, అర్థం ఎక్కువ. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్న వాళ్ళు అడగండి. ప్రశ్నలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి అడగండి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం, చెప్పండి. కిమధ్యాత్మం, అది ఫస్ట్ది. అధ్యాత్మం అంటే ఏంటి? అంటే స్పిరిచువాలిటీ అనే కదా సార్. స్పిరిచువాలిటీ అని ఆత్మజ్ఞానం, కాదు. స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మం అంటే ఏంటి? అందరిలో ఉండే ఆత్మ, అధిష్ఠించినటువంటి ఆత్మ. కుండలో నీళ్లు, నా కుండలో నీళ్లు, వీళ్ళ కుండలో నీళ్లు, వాళ్ళ కుండలో నీళ్లు, అన్ని కుండలలో నీళ్లు నా యొక్క ప్రత్యేకమైనటువంటి ఆత్మలు. కానీ ఈ ఆత్మలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? చెరువు అనేటటువంటి పెద్ద ఆత్మలోంచి వచ్చాయి. పరమాత్మలోంచే జీవాత్మలన్నీ వచ్చాయి. కాబట్టి వ్యక్తి యొక్క ఆత్మతత్వం ఏదైతే ఉంటుందో, వ్యక్తి యొక్క ఆత్మ గురించినటువంటి తత్వం ఏదైతే ఉంటుందో అదే అధ్యాత్మము. అంటే నేనున్నాను శ్రీనివాసు, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని అని చెప్పేసి తెలుసుకున్నాడు కదా. ఆ ఆత్మ ఏదైతే ఉందో నా లోపల అధిష్ఠించినటువంటి ఆత్మ. జై శ్రీకృష్ణ, అదే అధ్యాత్మము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అందుకే మనం అంతా కూడా ఆధ్యాత్మికంగా రావాలి అంటే ఏంటి? మనలో ఉన్న ఆత్మని అధిష్ఠించినటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికం. అదే అధ్యాత్మ, అదే అధ్యాత్మము. బాగా చెప్పారు సార్, మీరు చెప్పే క్లియర్ అయింది. మళ్ళీ ఇంకొకసారి చెప్పి థ్యాంక్ యూ. ఇంకెవరైనా ప్రశ్న రూపంలో అడగండి. ఎవరైనా సరే ప్రశ్న రూపంలో, నేను ఆపాను కాబట్టి అడగండి. ఇంకొక 10 నిమిషాలు అవుతుంది అధ్యాయం. ఓకే, వండర్ఫుల్. శైలజ గారు, మీరు ప్రశ్న అడుగుతారా లేకపోతే ఇది చెప్తారా? మామూలుగా మనం అంతకు ముందు చెప్పుకున్నది చాలా స్పీడ్ గా, ఈ రోజు చాలా స్పీడ్ గా అందరికి తల మీద నుండి వెళ్ళిపోయి ఉంటుంది అని నాకు అనిపించింది సార్. అందుకని చిన్నగా ఒకసారి రిపీట్ చేద్దాము అనుకున్నాను సార్. ఇది మళ్ళీ నేను చేస్తానులేండి సార్. ఎవరైనా డౌట్లు ఉంటే అడిగితే సరిపోతుంది. ఎవరికి డౌట్స్ రాలేదా? లేకపోతే వీలైతే మరొక్కసారి మీరే రిపీట్ చేయండి సార్. చెప్తాను. ప్రసన్నజయ్ గారు, మీరు ఏదో అడగబోతున్నారు సార్. ఇప్పుడు అది అధిభూతం అంటే, సో మన ఇప్పుడు అశాశ్వతమైనటువంటి పదార్థము అంటే మార్పు ఉన్నటువంటిది, నశించే పదార్థాన్ని అధిభూతం అంటాం. అయితే సార్ ఇది యజ్ఞేవై విష్ణువు అన్నారు కదా సార్, ఇది కొంచెం నాకు అర్థం కాలేదు. అది యజ్ఞము. యజ్ఞం అంటే ఏంటి? యజ్ఞం అంటే ఏంటి? మనము చేసేటటువంటి ప్రతి పని ఏదైతే ఉందో అది ఒక కర్మ. కానీ దాన్ని భగవంతుడి కోసం అర్పిస్తూ చేసేటటువంటి 12 రకాల యజ్ఞాలు ఏవైతే మనం 4వ అధ్యాయంలో నేర్చుకున్నామో, ఆ విషయాలన్నీ కూడా, ఆ పనులన్నీ కూడా, ఆ విషయాలన్నీ కూడా భగవంతుడికి అర్పిస్తాం మనం. కాబట్టి అవన్నీ స్వీకరించేది నేనే. యజ్ఞాన్ని స్వీకరించేది నేనే. యజ్ఞమును అధిష్ఠించినది నేనే. యజ్ఞంలో ఉన్నటువంటిది నేనే. మీరు చేసేటటువంటి పనుల యొక్క ఫలితాలన్నీ కూడా ఇచ్చేది నేనే. అవి అందుకునేది నేనే, ఫలితాలు ఇచ్చేది నేనే. అంటే సార్ ఇప్పుడు మనలో అంటే ఇప్పుడు యజ్ఞాలు చేయడం అనేది కర్మ. సో అది చేసేవాడు. యజ్ఞం అంటే ఏంటి అనేది మనం ఎందులో తెలుసుకున్నాము? 4వ అధ్యాయంలో తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాం? యజ్ఞం అంటే 12 రకాల తెలివైన పనులను యజ్ఞాలు అంటారు. అందులో ఏమనుకున్నాము? ప్రాణము అంటే ప్రాణాయామం, యోగాభ్యాసం, మనస్సుల యొక్క కంట్రోలు, ఇంద్రియాల యొక్క కంట్రోలు, తర్వాత ప్రాణ హోమము, తర్వాత మనం ఇంకా ఏం నేర్చుకున్నాం అందులోపల? మనము ఇది స్వాధ్యాయము, జ్ఞానయోగము, బ్రహ్మయోగము, బ్రహ్మయజ్ఞము, ఇవన్నీ కూడా మనం ఏవైతే నేర్చుకుని చేసామో 10-12 యజ్ఞాలు, ఆ యజ్ఞాల యొక్క స్వరూపాన్ని నేనే అంటున్నాడు. అంటే మనం చేసే కర్మలు భగవంతుడివి కాదు. మనం చేసేటటువంటి 12 రకాల పనులు మాత్రమే భగవంతుడికి చెందుతాయి. కర్మలు భగవంతుడికి చెందవు. ఎందుకంటే భగవంతుడికి మనం చేసే కర్మలు, ఇప్పుడు నేను ఏమన్నా హత్య చేస్తే అది భగవంతుడికి చెందుతుందా? చెందదు. కానీ నేను భగవంతుడిని ఉద్దేశం చేసుకుని, లేదా నేను అందరిలో భగవంతుడిని చూసుకుని సేవ చేస్తే అది భగవంతుడికి అందుతుంది. ఇప్పుడు అంటాం కదా, ఎవరికి పెట్టినా భగవంతుడికి పెట్టినట్టే, ఎవడి పొట్ట కొట్టినా భగవంతుడు పొట్ట మీద కొట్టినట్టే అని అంటారు కదా. అది అన్నమాట ఇక్కడ అర్థం. యజ్ఞమే నేను అంటే నువ్వు చేసేటటువంటి పవిత్ర కర్మ
ఆ స్వరూపాన్ని నేనే, నువ్వు చేసేటటువంటి పవిత్ర కర్మ యొక్క స్వరూపాన్ని నేనే అని చెప్పడం అది యజ్ఞము. సరే, ఇంకొకసారి అన్ని మళ్ళీ చెప్తారు, జాగ్రత్తగా వినండి. ఇవాళ మనం ఏమేమి తెలుసుకున్నాము? ఫస్ట్ జనాలు 4 రకాలు అని తెలుసుకున్నాము. అందులోపల మొట్టమొదటి వారు ఎవరు? ఏది పట్టించుకోకుండా ఉండేవారు, వారికి దేనితోటి సంబంధం ఉండదు, వాళ్ళని లౌకికులు అంటారు. రెండవ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసరికి మనలాంటి వాళ్ళు సకామ యోగులు. అంటే ఏదో కొంత పూజలు చేస్తారు, కొంత ఫలితాలు ఆశిస్తారు, మంచి పనులు చేస్తూ వెళ్దాము అనుకుంటారు, చేసినా చేయకపోయినా అట్లీస్ట్ మంచి పనులు చేద్దాము అనుకుంటుంటారు. ఇది రెండో కేటగిరీ. మూడో కేటగిరీకి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి మోక్షం అంటే ఏంటో తెలుసు, ఆ మోక్షం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ థర్డ్ కేటగిరీ. ఫోర్త్ కేటగిరీ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ పుట్టగానే మోక్షం వచ్చేసింది. వీళ్ళకి అంటే పుట్టగా కాదు, శరీరం ఉండగానే వాళ్ళకి మోక్షం తెలిసిపోయింది. శరీరం ఉండగానే మోక్షం తెలిసిపోవడం అంటే ఏంటంటే నేను సత్యాన్ని కాదు, నేను రేపు పొద్దున ఉంటానో లేదో నాకు తెలియదు, నేను ఎక్కడ ఉంటానో లేదో నాకు తెలియదు అని చెప్పేసి ఆలోచించి వాళ్ళు ఏంటంటే అప్పుడు అర్థమవుతుంది నేను ఈ శరీరాన్ని కాదు అని చెప్పేసి గుర్తుపడతారు. రమణ మహర్షికి అది అనుభవపూర్వకంగా అయింది. ఆయన తన శరీరాన్ని తను చూసుకోగలిగాడు. అప్పుడు ఆయనకి ఏమర్థమైంది, ఓకే నేను ఈ ఇంద్రియాలకు అతీతంగా, అంటే చూసుకోవడం అంటే ఇట్లా కళ్ళతో చూడలేదు. మన బ్రహ్మానందము, అదేం సినిమా, నమో వెంకటేశ సినిమా లోపల బ్రహ్మానందం నేను పైనుంచి చూశాను అంటాడు, జ్ఞాపకం ఉందా? అట్లా కాదు, ఆయన అనుభవపూర్వకంగా నేను శరీరాన్ని కాదు, నా శరీరం అంతా బిగదీసుకుపోతుంది అని చెప్పి గుర్తించాడు. ఉపదేశసారం ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? ఉపదేశసారం మొన్నటి క్లాసు ఎన్నిసార్లు విన్నా తప్పులేదు, వినండి ఒకసారి. సో అది జీవన్ముక్తులు అంటే ఏంటంటే జీవితం ఉండగానే మోక్షం సాధించడం జీవన్ముక్తులు. ఈ 4 నేర్చుకున్నాం కదా. తర్వాత మనం ఏం నేర్చుకున్నాం అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటిది, ఆది దైవము, ఆది బ్రహ్మ, ఇవన్నీ ఎవరు అనేది చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో అన్నిటికీ మూలకారమైన వాడిని బ్రహ్మ అంటారు, పరబ్రహ్మ అంటారు. నువ్వు చేసేటటువంటి మంచి పనులన్నీ కూడా ఏవైతే 12 రకాల మంచి పనులు ఏవైతే మనం 4వ అధ్యాయంలో నేర్చుకున్నామో వాటి స్వరూపాన్ని నేనే, యజ్ఞో వై విష్ణు, అందులో ఉన్న స్వరూపాన్ని, ఆ యజ్ఞాలు నా కోసమే చేయబడుతున్నాయి. నువ్వు ప్రాణాయామం చేసినా నా కోసమే, అనులోమ విలోమ చేసి మనం చేస్తాం, అది భగవంతుడి కోసమే. ఇంద్రియ నిగ్రహం భగవంతుడి కోసమే. అంటే మాటలు కట్టేసుకోవడం, ఫోన్ మీరు ఆపేస్తే, ఫోన్ అంటే నా ప్రవచనం టైంలో ఆపకండి, మామూలుగా మీకు అనవసరమైన కాల్స్ కట్ చేస్తే అది కూడా దేవుడి సేవనే. చేయం సార్. సో ఈ విధంగా మనము చేసేటటువంటి ప్రతి మంచి పని భగవంతుడిదే. ఇది మనం ఎలా తెలుసుకుంటాము అంటే మనకు గీతా దైనందినిలో ఏం తెలుసుకున్నాము, మనమందరము భగవంతుడి స్వరూపులము, మనం చేసే ప్రతి పని భగవంతుడి, మనం చేసే ప్రతి శుభకార్యము భగవంతుడి కార్యమే, మనం సేవించేది ప్రతి శుద్ధ సాత్వికమైనదంతా భగవంతుడి ప్రసాదమే. మనము ఏం చెప్పాను, మనము ఇంకోటి ఏదో ఉంది నేను మర్చిపోయాను. లాస్ట్ లోపల ఏమంటాడు, భగవంతుడి స్వరూపులమైన మనము, మిగతా వాళ్ళు కూడా భగవంతుడు స్వరూపులు కాబట్టి ఈ శరీరంతో వాళ్ళందరినీ కూడా మేము సేవించుము. వీటిని పంచరత్నాలు అంటారు, భగవంతుడు ఇచ్చినటువంటి పంచరత్నాలు. అంటే ప్రతి మనిషికి సేవ చేస్తూ మన బాధ్యతల్ని మనం సరిగా నిర్వర్తించడం ఏదైతే ఉందో అది భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటి పని. అండ్ మనం చేసేటటువంటి ప్రతి మంచి పని భగవంతుడి పనే. ఇక్కడ చెప్తున్న యజ్ఞము నేను అధియజ్ఞాన్ని అన్నాడు అంటే అర్థం ఏంటంటే మీరు చేసే అన్ని గొప్ప పనులు నేనే అని చెప్పాడు. సింపుల్ గా చెప్పానా లేదా ఒకసారి అర్థం చేసుకోండి. అర్థమైంది సార్. ఇంకెవరైనా చేసే ప్రతి కర్మలో అంటే అది కర్మ, అదే వాటిని యజ్ఞాలు అనుకున్నప్పుడు ఆ యజ్ఞాన్ని అంటే ఆ కర్మ యొక్క స్వరూపాన్ని నేనే అని భగవంతుడు చెప్తున్నాడు, తెలియజేశారు. ఫస్ట్ అది బ్రహ్మ అన్నప్పుడు సార్, పరబ్రహ్మ అన్నప్పుడు అది దైవం అన్నారా? అంటే ఇక్కడ బ్రహ్మార్పణం, బ్రహ్మవీర్, బ్రహ్మాంలో అది తర్వాత వస్తుంది. అయితే మనకి ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటంటే బ్రహ్మ అంటే ఏంటంటే మనం అపరా పరా అని చెప్పేసి గత అధ్యాయంలో నేర్చుకున్నాం కదా. అవును సార్. ఆ అపర అనేటటువంటివి మనకు కనిపించేవన్నీ అపర. అపర అనేటటువంటిది ఏదైతే ఉందో అది నాశనం లేనటువంటి శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ, దేవుడు అని. మనం బ్రహ్మ అంటే ఏమనుకుంటాం, 4 ముఖాలు వేసుకొని తెల్లగడ్డం పెట్టుకుని బ్రహ్మ అంటాం. కాదు, బ్రహ్మదేవుడు కట్ట తెల్లగడ్డం ఉంటుంది, ఆయనకి షేవింగ్ చేసుకోవడం. ఇక ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే నాశనము లేనటువంటి అందరికంటే ఉన్నతమైనటువంటి తత్వమే పరబ్రహ్మ, అది అని చెప్పి మొదటి డెఫినేషన్. రెండో డెఫినేషన్ ఏం చెప్పాడు, భగవంతుడిలో ఉన్న ఆత్మనే నీ లోపల కూడా ఉంది, ఇది అధ్యాత్మ. అంటే నీ యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించు అని చెప్పడానికి. మూడోది అని చెప్తున్నాడు, నువ్వు చేసే ప్రతి అడ్డమైన పనిని కర్మ అంటాము అని చెప్పేసి మూడోది చెప్పాడు.
నాలుగోది ఏం చెప్పాడు, నువ్వు అడ్డమైన పనులు చేస్తున్నావు ఓకే, కానీ మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆది యజ్ఞాలు అని చెప్పాడు. చెప్పేం చెప్తున్నాడు, ఈ అన్ని కూడా ఎవరికైతే అందజేస్తున్నామో వీటన్నిటికీ దేవతల రూపంలో ఎవరైతే ఉన్నాడో ఆయనని అధిదైవము అంటారు. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఏదైనా కష్టం ఉందా? తర్వాత మీకు కనిపించే ప్రతి సృష్టి ఏదైతే కనిపిస్తుందో ఇదంతా అధిభూతము. భౌతికమైన నాశనమయ్యే ప్రతి వస్తువు అధిభౌతికమే అని చెప్పాడు. అర్థమైందా? ఎవరికైనా మాధవి గారు అడగండి. నిన్న మనం ఉపదేశసారం చెప్పుకున్నప్పుడు పరబ్రహ్మ అంటే ఫస్ట్ గాడ్ అని చెప్పుకున్నాం కదా, అదే ఇది. హలో మాధవి గారు, వినిపిస్తుందా నా గొంతు? వినిపిస్తుందండి. ఆ పరబ్రహ్మనే ఇది, ఆ ఫస్ట్ గాడే ఇది. అంటే ఇక్కడ రూపంలో అంటే అక్కడేమో మనం భగవంతుడికి రూపం లేదు. అది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. భగవంతుడికి రూపం లేదు. అది క్లియరా లేదా ముందు చెప్పండి ఫస్ట్. అవునవును. భగవంతుడికి రూపం లేకుండా ఉన్నటువంటి పరబ్రహ్మ తనని అనేక రూపాల లోపల వ్యక్తీకరించుకున్నాడు. ఇట్స్ ఎ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ ఎనర్జీ. అంతే. ఆ ఫస్ట్ రూపం ఏదైతే ఉన్నదో పర్మనెంట్ గా ఉంటుంది. ఇప్పుడు మనందరికీ చావులు మరణాలు పుట్టుకలు, కానీ పరబ్రహ్మకు మరణాలు పుట్టుకలు ఉండవు. తన సంకల్పంతో సృష్టిని తయారు చేస్తున్నాడు ఆయన పరబ్రహ్మ, ఫస్ట్ గాడ్. ఫస్ట్ గాడ్ అంటే అందరికంటే మొట్టమొదట ఉన్నది ఆయనే, చివరికి ఉండేది ఆయన, ఆది అంతాలు లేనటువంటి వ్యక్తి. వ్యక్తి అంటే వల్ల మనిషి అని కాదు, ఒక శక్తి. దేవుడు అంటే ఏంటి? ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని మనం భగవంతుడు అంటున్నాం కదా. ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ. ఎస్ మ్యామ్, ఎస్, యు ఆర్ రైట్. సో అయితే ఇప్పుడు ఇక్కడ ఈ సుప్రీం ఎనర్జీ అనేది ఏదైతే అనుకుంటున్నామో ఆ సుప్రీం ఎనర్జీని మనము ప్రకృతి నియమాలకు అనుగుణంగా వెళ్తే ఆ శక్తులు మన లోపల వస్తాయి. అదే మనం నిన్న కూడా నేర్చుకున్నాం. వేదాలు నేర్చుకున్నప్పుడు కూడా మనం ప్రకృతి నియమాలకు అనుగుణంగా వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది మనలో అని తెలుసుకున్నాం నిన్న కదా. అది ఇంకా ఇవాళ చెప్పినవి అర్థం కాని వాళ్ళు ఎవరైనా సరే. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. హరి ఓం సార్. ఇప్పుడు మనం చేసే మంచి పనులన్నీ ఆయన చేసేటివే, ఆయన చేపించేటివే అంటున్నారు కదా. మనకు చేసేటివన్నీ మంచివే అనుకొని చేస్తాం అనుకోండి, అప్పుడు మంచి పనులు ఆయన, మిగతా పనులు కానివి ఆయన కావంటే అలా, అది డౌట్. అది మంచి పనులు మన డెఫినేషన్ దేవుడికి ఇష్టం లేదు. మన డెఫినేషన్ కాదు. దేవుడు ఏమన్నాడు, ఏ పని చేసే ముందైనా మీకు ఒక మాట చెప్పాను, ఏమని? ఫస్ట్ నా మనస్సాక్షి అనేది ముందు బయటపడేసేయండి. నా మనసుకు నచ్చిన పని నేను చేస్తాను, ఇదే మంచి పని అని చెప్పి మనం డెఫినేషన్ ఇవ్వడానికి మనం ఎవరిని అంటాడు దేవుడు. అందుకని దేవుడు 5 రకాల డెఫినేషన్స్ ఇచ్చాడు. మొట్టమొదటిది ఏంది? వేదాలలో చెప్పిన ధర్మబద్ధమైన పనులను చెయ్యడం మొట్టమొదటిది. నాకు వేదాలు అర్థం కావండి, పురాణాలు చదువు. పురాణాల్లో మంచి పనులు అంటే ఏంటి అనేది మనకు తెలుస్తుంది. పురాణాలలో చెప్పినటువంటి మంచి పనులు చెయ్యి. నాకు పురాణాలు కూడా తెలియవండి. స్మృతులు అని ఉంటాయి. స్మృతులు అంటే ఆచార వ్యవహారాలు, పెద్దలు వాళ్ళు వీళ్ళు ఎవరైతే పాటిస్తూ ఉంటారో అతిథి మర్యాదలు, అమ్మా నాన్నని రెస్పెక్ట్ చేయడము, సత్యం పలకడం, ఎప్పుడు కూడా ధర్మబద్ధమైన ఇవన్నీ కూడా చెయ్యాలి అంటారు. ఇవన్నీ కూడా నాకు తెలియవండి అంటారు. అప్పుడు ఏంటి? సమాజంలో పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు చేస్తున్నటువంటి పనులు చూసి వారిని అనుకరించు అంటారు. అది 4వది. ఈ 4 కూడా లేనప్పుడు మాత్రమే నా ఆత్మసాక్షి గురించి నేను మాట్లాడాలి. నేను చేస్తున్నది మంచి పని అని అనుకోలేదు ఎప్పుడు. నేను చేస్తున్నది, ఫర్ ఎగ్జాంపుల్, నేను నీళ్ళల్లో ఈత కొట్టాలి. నేను ఈత కొడుతున్నప్పుడు నీళ్ళేమో నాకు ఎదురు వస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, నీళ్ళు ఎదురొస్తున్నాయి అనుకోకుండా నీళ్లు ఎదురుగా వెళ్ళట్లేదు, నేను వెళ్తున్న డైరెక్షన్ లోనే ఉన్నాయి అనుకుంటే కుదరదు. ప్రకృతి నియమములకు అనుగుణంగా మనము జీవితాన్ని గడపాలి. ప్రకృతి నియమం ఏదైతే ఉందో దానికి తగ్గటువంటి జీవితాన్ని గడపాలి. ప్రకృతితో సహజీవనం చేయాలి. అప్పుడు మాత్రమే మన జీవితం సుగమం అవుతుంది. కానీ మన ఆలోచన కాదు అక్కడ కావాల్సింది. మన ఆలోచన 5th ప్లేస్ ఉంది. ముందు మన ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నాం? వేదాలు, పురాణాలు, ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నాము? మంచి ఏదో చెడు ఏదో కూడా తెలియనటువంటి పరిస్థితులలో ప్రపంచం ఉంది కాబట్టి ముందు ధర్మబద్ధమైనటువంటి పనులు అంటే ఏంటి, యాజ్ పర్ గాడ్స్ డెఫినేషన్, నాట్ అకార్డింగ్ టు అవర్ డిక్షనరీ.
గాడ్స్ డిక్షనరీలో ఏముంది అని చెప్పి తెలుసుకుంటున్నాం మనం. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. నమస్కారం గురుగారు. చెప్పండి మేడం. మనం చేసే ప్రతి కర్మ మన పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఉంటుందా, మన ఉండదు. అధీనంగా ఉంటుందా, డెస్టినీని బట్టి ఉంటుందా? ఇక్కడ ఇంతకుముందు అంటే మీరు ఇంతకుముందు క్లాసులో అటెండ్ అయినట్టు లేరు. ఫేట్ అండ్ ఫ్రీ విల్ అని రెండు ఉంటాయి. సో అది మీరు ఎప్పుడైనా నా పాత వీడియోస్ ఒకసారి చూడండి, క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు ఫేట్, పశువులన్నిటికీ ఫేట్ అని ఉంటుంది, అది మారదు. చెట్లకు చేమలకు ఫేట్ అని ఉంటుంది, అవి మారవు. ఫేట్ అంటే ప్రారంభం అంటారు, అది మారదు. ఎలా రాసిందో అలాగే జరుగుతుంది. శివుడు ఆజ్ఞలేందే చీమైనా కుట్టదు అంటారు కదా, ఇది జంతువులకు పశుపక్షాదులకు తెలివి లేని వాళ్ళకి వర్తించేదాన్ని ఫేట్ అంటారు. ఓకేనా? ఫస్ట్ది ఫ్రీ విల్ అని మనుషులకు మాత్రము ఫ్రీ విల్ అని ఇచ్చాడు దేవుడు. ఫేట్ అండ్ ఫ్రీ విల్, ఫేట్ అండ్ ఫ్రీ విల్. ఈ ఫ్రీ విల్ ప్రకారం మనిషి ఏం చేయొచ్చు అంటే ఫేట్ ని ఎలాగో మార్చుకోలేడు. ఇప్పుడు నా జీవితంలో నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, నా పిల్లలు ఎవరు, నేను ఎవరింట్లో పుట్టాలి, ఇవి నాకు ఎంత సంపద వస్తుంది, ఇది ఫేట్ లోకి వస్తాయి. కానీ నేను మంచి పని చేయాలి, నేను తెలివిగా ఉండాలి, నేను ఆధ్యాత్మికం సైడ్ వెళ్ళాలి, తర్వాత నేను సరైనటువంటి పనులు చేయాలి అని ఏవైతే మనకు వేదాలు పుస్తకాలు అవి చదవడము, స్వాధ్యాయం చేయడము, ఇవన్నీ ఫేట్ లోకి రావు. మనిషికి మాత్రమే ఉన్నటువంటి వరం ఏంటంటే మనం చేసే ప్రతి పని ఫేట్ కాదు. క్లియర్ అయిందా అమ్మా మీకు? ఓకే సార్. ఫ్రీ విల్ అంటే సంకల్పము అనేది చెప్పండి సార్, లేకపోతే అర్థం కాదు. సంకల్పం. ఫ్రీ విల్ అంటే సంకల్పం, మీ సంకల్పం. సో అప్పుడు ఏమవుతుంది, ఫ్రీ విల్ వల్ల మీరు కొన్ని పనులు చేయొచ్చు. ఉదాహరణకి మీరు ఇప్పుడు ఇవాళ మీరు కావాలంటే ఈ ప్రవచనం అటెండ్ అవ్వచ్చు, వద్దనుకుంటే ఈ ప్రవచనం మానేయచ్చు. దీన్ని మీ గీతలో దేవుడు రాసి పెట్టాడు. ప్రతి చిన్నది ఎవ్రీ సెకండ్ మీరు ఏం చేస్తారో రాసి పెట్టాడు దేవుడు. మీ జీవితంలో జరిగేటటువంటి పెద్ద పెద్ద సంఘటనల్ని రాసి పెడతాడు. పిల్లలు, పెళ్ళాము, హస్బెండ్, తర్వాత మనకి ఎంత డబ్బు రావాలి, ఎలాంటి ఉద్యోగం రావాలి, ఇటువంటివన్నీ ఏవైతే ఉద్యోగం ఎలాంటిది రావాలని కూడా రాయి ఉండదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం రాయాలి అని రాదు, ఎంత సంపద మనకు రావాలి అని చెప్పి రాస్తాడు. మనం చేసే కష్టాన్ని బట్టి ఆ సంపద మనకు వస్తుంది, అంతే. అది ఫేట్. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ విధంగా భగవంతుడు ఏం చేశాడంటే తన గురించి చెప్పాడు ముందు. నేను ఎవరిని అనేటటువంటి, ఇప్పుడు అన్ని కూడా ఈ అధ్యాయాలన్నీ కూడా ఎందుకు నేర్చుకుంటున్నామంటే ఇప్పటి వరకు మనము 6వ అధ్యాయం వరకు ఏంటంటే మనకు వచ్చినటువంటి ఫలితాలను మనం యాక్సెప్ట్ చేసేటటువంటి పొజిషన్స్ లో లేవు. నంబర్ 1, వచ్చిన ఫలితాలు మనకి అది కాక కోరికలు లేకుండా కూడా చెయ్యం మనం. సార్ ఏంటి సార్ మానవ మాత్రం కోరికలు లేకుండా ఎట్లా ఉంటాం? గొడవ ఇక్కడే ప్రారంభమైంది. కాబట్టి కోరికలతో మనము పని చేయాల్సి వస్తుంది అండ్ ఫలితాలను వదలలేకపోతున్నాం. అందుకోసం అని చెప్పేసి భగవంతుడు ఏమంటున్నాడంటే కోరికలు, ఫలితాలు ఇవన్నీ పక్కన పెట్టేసి, ఎందుకంటే ఇవన్నీ నా చేతిలో ఉన్నాయి. కోరుకుంటావా? దేవుడా నాకు బొజ్జ తెప్పించు, నేను నీ కొండకు వస్తానంటమా? దేవుడా నాకు బీపీ తెప్పించు, నేను నీకు గుండు చేసుకుంటానంటమా? దేవుడా నాకు క్యాన్సర్ తెప్పియు, దేవుడా నాకు ఏమంటారు బీపీ తెప్పించు, దేవుడా నాకు షుగర్ తెప్పించు, ఇవన్నీ కోరుకుంటావా మనం? కోరుకున్నా కోరుకోకపోయినా మీకు వచ్చేది తప్పదు, అది ఫేట్. అండ్ ఫ్రీ విల్ తోటి ఏంటి, మనం ఎంత పరిణతిగా ఉన్నామో, వాట్ ఇస్ యువర్ మెచ్యూరిటీ లెవెల్. ఆ మెచ్యూరిటీ లెవెల్ అనేది ఏదైతే ఉందో అది మనుషులకు మాత్రమే ఉన్నటువంటి ఇది. ఇప్పుడు నేను రోజు ఎందుకు గోల చేస్తున్నాను, 9ంటికి నేనుంటే నా క్లాస్ వినండి, నేను లేకపోతే నా పాత వీడియోలు చూడండి, ఏదైనా ఆధ్యాత్మికమైన పని చేసి పడుకోండి. అంతేగాని ఇవాళ లేదు కదా అని చెప్పేసి సినిమా పెట్టుకొని ఎంజాయ్ చేయొద్దు. ఇదే కదా మనం చెప్తున్నది. 9ంటి టైం ని మీరు అలా ఫిక్స్ చేసుకోండి. 9 o'clock ఎవ్రీ డే 9 o'clock ఇది శ్రీనివాస్ టైం అనుకోండి, అంతే. ఇదే కదా నేను చెప్పింది, అట్లాగే ఉండండి అందరూ. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏం లేకపోతే తర్వాత వెళ్తాను. ఇంకొక 5-10 minutes ఉంది నాది. సో భగవంతుడు ఏమంటున్నానంటే కాబట్టి నేను ఎవరినో ఇంత గొప్పవాడిని గుర్తించు అర్జున. నేను ఎవరిని గొప్పవాడిని, నువ్వు ఇక్కడికి ఏదో నువ్వు రెంట్ కోసం వచ్చావు, అన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతావు. నువ్వెవరికైతే ఇస్తావో వాళ్ళు కూడా పర్మనెంట్ గా అనుభవిస్తారని గ్యారంటీ లేదు, వాళ్ళు కూడా ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా ఏవైతున్నాయో ఇవి రెంట్ కోసం తీసుకున్నటువంటివి, ఇవన్నీ పర్మనెంట్ కాదు. కాబట్టి అర్జున వీటిని శాశ్వతం అని చెప్పేసి అనుకోకు నువ్వు, ఇవన్నీ నావి. ఎప్పుడైతే ఇవి నావి కావు అనుకుంటామో మనం ఏం చేస్తాము, మోహం పడతామా? ఇంకా మోహం పడము. కాబట్టి అప్పుడు ఏంటంటే మనం ఇలా చేస్తే ఇప్పటికీ మనం భగవంతుడిని స్మరిస్తాం. అసలు ఎందుకు భగవంతుని స్మరించాలి? మళ్ళీ మొదటి నుంచి చూద్దాం. ప్రేమ అంటే భక్తి అని అర్థం చేసుకున్నాం. అందరి లోపల ప్రేమ కంపల్సరీగా ఉండాలి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం.
ప్రేమనే భక్తి అయినప్పుడు మనం దేవుని ఎందుకు ప్రేమిస్తాం? ప్రేమించం. ఎందుకంటే దేవుడిని మనం చూడలేదు, దేవుడితో మనకు సంబంధం లేదు, దేవుడితోటి మనకు అనుభవాలు లేవు. ఎందుకు ప్రేమిస్తాం? ప్రేమించం. పిల్లల్ని ప్రేమిస్తాం, భార్య భర్తల్ని ప్రేమించుకుంటారు, స్నేహితులను ప్రేమిస్తారు. కానీ దేవుని ఎలా ప్రేమిస్తారు? అందుకోసమే ఏం చేశారంటే దేవుణ్ణి కోరికలు తీర్చే మెషిన్ లాగా కన్వర్ట్ చేసేశారు. కానీ అది కాదు. భగవంతుడు ఎవరు అంటే మనలో ఉన్నటువంటి చైతన్య శక్తి. నేను ఇలా చేతులు ఊపుతున్నానంటే భగవంతుడు నాలో ఉన్నాడు. దేవుణ్ణి నమ్మని వాడికి కూడా ఆ చైతన్య శక్తి ఉంది. సో భగవంతుడు ఏమంటున్నాడు అంటే, బాబు నేను ఎవరనుకుంటున్నావు? నీలో, నీ హృదయంలో వ్యాపించిన నువ్వు చేసినటువంటి మంచి పనులన్నీ నాకే చెందుతున్నాయి. నువ్వు ఎవరెవరినైతే పూజిస్తున్నావో అవన్నీ నాకే చెందుతున్నాయి. ఈ ప్రపంచంలో శాశ్వతంగా మిగిలి ఉన్నది నేనే. ఇవన్నీ నాది దైవము, అది వాటి లోపల చెప్పారు భగవంతుడు. చెప్పి కాబట్టి అప్పుడు మనం ఏంటంటే భగవంతుని ప్రేమించడం మొదలవుతుంది. ఎందుకంటే ఎన్ని ఇస్తున్న భగవంతుని ప్రేమించకుండా ఎలా ఉంటాం? ఇది వేదంలో చెప్పారు. కానీ పురాణాలలో ఏం చేశారు? దేవుడి యొక్క లీలలు చూపించారు, దేవుడి యొక్క మహిమలు చూపించారు. దేవుడిని ఇష్టపడే వాళ్ళు కొంతమంది మహిమలు చూసైనా ఇష్టపడతారు, కొందరు లీలలు చూసైనా ఇష్టపడతారు. శ్రీకృష్ణుడు ముద్దుగా బాగున్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు అంటే చప్పట్లు కొడతారు. శ్రీకృష్ణుడు పరిణతి పొందినటువంటి వ్యక్తి అని కొంతమంది ఇష్టపడుతుంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో భగవంతుడిని ఒక్కొక్క రకంగా ఇష్టపడుతూ ఉంటారు. సూర్దాస్ ఎప్పుడు కూడా బేబీకి శ్రీకృష్ణుడినే పూజించాడు. ఈమె మీరాబాయి ఎప్పుడు కూడా ఆయన తన భర్తలాగా ఊహించుకుంటూ ఆమె పెద్ద వ్యక్తిగా ఊహించుకుంది. అర్జునుడు ఎప్పుడు కూడా శ్రీకృష్ణుని ఒక పరిణతి చెందినటువంటి మిత్రుడుగాను సఖుడుగాను ఊహించుకున్నాడు. సో ఇలాగా ఒక్కొక్కరు దేవుణ్ణి ఒక్కొక్క రకంగా ఊహించుకుంటారు. ఎలా ఊహించుకున్నా కూడా ఆ పరబ్రహ్మ పైన ప్రేమ ఉండాలి. అలా నన్ను స్మరించు, నన్ను స్మరించు, నన్ను స్మరించి అలవాటు పెట్టుకో అంటున్నాడు దేవుడు. రోజు రాత్రి 9ంటికి ఈ అలవాటు పెట్టుకొని స్మరిస్తూ, ఎవరైతే పొరపాటున దేహం వదలాల్సి వస్తుందో ఎర్లీ మార్నింగ్, ప్రతిరోజు 3 లక్షల మంది చచ్చిపోతున్నారు. రాత్రి పూట పడుకొని పొద్దున లేవట్లేదు ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి శరీరం అశాశ్వతం. కాబట్టి నన్ను మరణించే సమయం లోపల నన్ను ఎవరైతే స్మరిస్తూ శరీరాన్ని వదిలేస్తారో, వేణుగోపాల్ గారు మ్యూట్ లో పెట్టుకోండి, వేణుగోపాల్ గారు మ్యూట్ లో పెట్టుకోండి. సో నన్ను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారు నన్నే చేరుకుంటారు. ఈ విషయంలో నీకు అసలు డౌటే లేదు. అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అని చెప్పేసి దేవుడు క్లియర్ గా ఇదే మాట అన్నాడు. నేను ఏదన్నానో అదే మాట అన్నాడు. నేను ఇంగ్లీష్ లో చెప్పాను, ఆయన సాంస్క్రిట్ లో చెప్పాడు. అంతకుమించి ఇంకేం డౌట్ లేదు. కానీ మరి మృత్యు సమయం లోపల అప్పటిదప్పుడు ఎక్కడి నుంచి జ్ఞాపకం వస్తుంది? ఏది గుర్తొస్తుంది? మరణం సమయం లోపల, మరణం సమయంలో ఏది గుర్తొస్తుంది? ఏం గుర్తురాదు వాడికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి, మనం ఈ జోక్ తెలుసుకున్నాం, ఒక వ్యక్తికి ఎప్పుడు కూడా తన డబ్బు అవి ఇవి బాగా అలవాటు. దుకాణంలో కూర్చుంటాడు, 3 పిల్లలు ఉంటారు. 3 పిల్లలు ఉంటే ఈయనేమో బెడ్ మీద పడతాడు. బెడ్ మీద పడగానే చనిపోయే స్టేజ్ ఆల్మోస్ట్ వస్తుంది, మాట్లాడలేని స్టేజ్ వస్తుంది. అయితే ఆయన ఏదో చెప్దామని చూస్తూ ఉంటాడు. 3 కొడుకులు ఇలా చుట్టూ ఆయన వెనక ఆయన మీద పడి చూస్తూ ఉంటారు, ఏం చేస్తున్నారు, మా నాన్నగారు ఏం చేస్తున్నారు ఇలా చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే అప్పుడు ఆయన ఏమైతుంది, అవఅందరూ వాళ్ళ చుట్టూగా చూస్తూ సంతోషంగా ఉంటారు, ఎవరు బాధగా ఉంటారు, అందరూ ఆయన చూస్తూ బాధపడుతూ ఉంటారు. ఆయన ఏదో చెప్పాలనుకుంటాడు, వీళ్ళకి సంతోషం అనిపిస్తుంది, మా నాన్నగారు ఏదో చెప్పబోతున్నారు అని. అప్పుడు ఏం చేస్తాడు, డాక్టర్ అంటాడు, మీరు ఒక పవర్ఫుల్ ఇంజెక్షన్ ఇవ్వండి. మా నాన్న ఏదో ఒక్క మాట మాట్లాడినా చాలు, ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినా చాలు. అంటే లేదయ్యా మీ నాన్నతో మాట్లాడలే, డాక్టర్ గారు మీకు 20,000 రూపాయలు ఇంజెక్షన్ ఇస్తాం, ఇచ్చేయండి, ఒక ఇంజెక్షన్ ఇచ్చేయండి, 20,000 రూపీస్ ఇస్తాం మీకు అంటారు. డాక్టర్ తీసుకొచ్చేసి తన దగ్గర మోస్ట్ పవర్ఫుల్ 4 ఇంజెక్షన్లు ఇస్తాడు, ఒకటి కాదు. ఇవ్వగానే తండ్రికి అప్పుడు మాట్లాడే శక్తి వస్తుంది. నాన్న ఏదో చెప్పబోతున్నావు అంటే, ఏం చెప్పాలరా, ఏం చెప్పాలా మీకు, 3 ఇక్కడనే ఉన్నారు, మీ 3 ఇక్కడే ఉన్నారు, దుకాణాన్ని ఎవరు చూస్తారు అని చచ్చిపోతాడు. ఇప్పుడు ఆలోచించండి ఒక్కసారి, మనం ఎటువంటి పరిస్థితి లోపల ఉన్నాము. శరీరం వదిలే సమయం లోపల కూడా ఏ ధ్యాస అయితే ఉంటుందో అదే ధ్యాసలో ఉన్నటువంటి వాడు అదే జన్మ మళ్ళీ పొందుతాడు. ఎందుకంటే వాడికి ఇంకా ఇక్కడ కోరికల పైన ధ్యాస తీరలేదు. కోరికల పైన ఎప్పుడైతే ధ్యాస తీరదో మళ్ళీ అవే కోరికలతో మళ్ళీ జన్మము. కాబట్టి అర్జున, నా మాట వినవయ్యా, నా మాట వినవయ్యా, నువ్వు నాకు ఇష్టమైన పనులే చెయ్యు. ఇప్పుడు ఫస్ట్ నాకు ఇష్టమైన పని ఏంటంటే, టాప్ మోస్ట్ ప్రయారిటీ, నువ్వు యుద్ధం చేయాలి. నీ మనస్సు బుద్ధి నాకు ఇచ్చేయి, నువ్వు యుద్ధం చేయి. నువ్వు ఇంక ఇది గనక చేసావంటే నువ్వు నన్నే చేరుకుంటావు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ ఎటువంటి డౌట్ లేదనేది 2వ సారి అన్నాడు. కాబట్టి నీ మనసును ఎక్కడ పోనీయకు, నా మీదనే ఉంచు. ఇది దేవుడి కోసం చేస్తున్నా అనుకో. మనము దేవుడి కోసం చెయ్యం ఎప్పుడు కూడా, దేవుడు కోరిక తీరుస్తానని చేస్తాం. కానీ భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వు నా వైపే ఆలోచించు, నా గురించే ఆలోచించు, నాతోనే ఉండు. కాబట్టి అటువంటి భగవంతుడు ఎవరు అనుకుంటున్నావు?
ఆయన నువ్వు ఇక్కడ యోగా ద్వారా ఇక్కడ పెట్టుకో, ఆయనని బురుకుటి దగ్గర పెట్టుకో, బురుకుటి దగ్గర పెట్టుకొని భగవంతుని ప్రార్థించవయ్యా ఓ అర్జున. ఆయన సూక్ష్మాతి సూక్ష్ముడు, సనాతనుడు, అందరికంటే పాతవాడు, ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా కంట్రోల్లో పెట్టుకున్నవాడు, శాసించినటువంటి వాడు, సూక్ష్మానికంటే సూక్ష్మమైనటువంటి వాడు, ఈ ప్రపంచం అంతటికీ కూడా ఆధారం. మనం గత అధ్యాయంలో తెలుసుకున్నాం, అన్ని మనులకు సూత్రం ఏ విధంగా అయితే కట్టిపడేసిందో భగవంతుడికి బ్రహ్మాండాలన్నీ కూడా తన శక్తితో అలా కట్టిపడేశాడు. ఈ అజ్ఞానపు చీకట్లకు అవతల వైపు ఉన్నాడు. మనందరిలో ఏదైతే అజ్ఞానం ఉందో అజ్ఞానం పోగొడతాడు. కాబట్టి నువ్వు నీకు యోగాభ్యాసం నేర్పించాను 6వ చాప్టర్ లోపల. సో జస్ట్ రిఫర్ ఓల్డ్ చాప్టర్ అంటున్నాడు అని అక్కడ నుంచి నువ్వు ఇక్కడ ధ్యాస పెట్టు. ఇక్కడ నన్ను అత్యంత సూక్ష్మంగా, అందరు వినండి, ఇక్కడ జాగ్రత్తగా పెట్టమన్నాడు. అక్కడేమో ముక్కు మీద పెట్టమన్నాడు, ఇక్కడేమో ఇక్కడ బురుకుటిలో పెట్టమన్నాడు. ఇక్కడ ఆత్మతత్వం ఉంటుంది, దీన్ని ఆజ్ఞాచక్రం అంటారు. దిస్ ఇస్ ద హైయెస్ట్ లెవెల్. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా సహస్రానికి వెళ్ళిపోతారు. అలా పెట్టి 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 ఎవరైతే పూజిస్తారో వాళ్ళు రయ్యని వాళ్ళ ప్రాణము పైకి వెళ్ళిపోతుంది. ఇది కట్టే పెద్ద కాలు ఉంది. సో ఇక్కడ నుంచి రయ్యని పైకి వెళ్ళిపోతుంది వాళ్ళకి. ప్రాణము ఇక్కడ దాకా నువ్వు తీసుకొచ్చి నిలిపి ఇక్కడి నుంచి ఇక్కడికి సహస్రారం పగిలిపోయి నువ్వు గొప్పవాడు అవుతావు అర్జున. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి, ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి దానికి కావలసినటువంటి బ్రహ్మ నడిచినటువంటి మార్గంలో నువ్వు నడవాలి. నేను నీకు ఏదైతే మార్గమో ఉద్దేశించి చెబుతున్నానో ఆ మార్గం ద్వారా నడవాలి. నువ్వు ఈ రకంగా నీ శరీరంలో ఉన్నటువంటి అన్నింటిని, ప్రాణాన్ని బంధించి దాన్ని పైకి తీసుకొని వెళ్ళి ఇక్కడ బృకుటి దగ్గర నిలబెట్టి ఇక్కడి నుంచి సహస్రాలను ఛేదించి నువ్వు పైకి వెళ్ళిపో, భగవంతుల లోపల చేరుకుంటావు నువ్వు. అని ఇంకొక మాట కూడా చెప్తున్నాను నీకు. నేను ఇక్కడ పెట్టినప్పుడు నువ్వు ఓంకారాన్ని జపిస్తూ ఉండు. ఓంకారంని, ప్రణవ మంత్రం. ఆ ప్రణవ మంత్రాన్ని ఎంత చదువుతావో నేను అంత సులభంగా వాళ్ళకి నేను లభ్యమవుతాను. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తున్నారు. అలా ఎవరైతే ఇక్కడ ఓంకారం పెట్టేసి వాళ్ళ ప్రాణాన్ని ఇక్కడ నిలుపుకుంటారో, ధ్యానం ఎవరైతే మెడిటేషన్ కరెక్ట్ గా చేస్తారో, ఓం 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 అని ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు నన్నే చేరుకుంటారు. ఎందుకంటే నేను ఓంకార స్వరూపుడని, నేను ప్రణవ స్వరూపుడని. వాళ్ళు ఒకసారి కనుక నన్ను పొందితే ఇక ఈ దుఃఖం అనుభవించే ఛాన్సే లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు, ఎప్పుడు పునర్జన్మ ఉంటారు. నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. ఈ ప్రపంచం అంతా కూడా 2 ఆప్షన్స్. ఒకటేమో నా దగ్గరికి చేరుకోవడం, రెండోదేమో పునర్జన్మ ఎత్తడం. పునరపి మననం, పునరపి జననం, పునరపి జననే జఠదేశయనం. మళ్ళా జన్మెత్తు, మళ్ళీ జన్మెత్తు, మళ్ళీ జన్మెత్తు, మళ్ళీ అర్జున 2 మార్గాలు. ఒకటేమో నన్ను చేరుకో, లేదా ఇలా కష్టపడుతూ ఉండు. ఫస్ట్ దాంట్లో ఏంటంటే నువ్వు నా గురించి తెలుసుకొని ఉత్తరాయణ సమయం లోపల చనిపోయినట్లయితే, అంటే భగవంతుడి గురించి తెలుసుకొని ఉత్తరాయణ సమయంలో కనుక నువ్వు చనిపోతే అప్పుడు నువ్వు నన్ను చేరుకుంటావు. ఉత్తరాయణంలో నువ్వు గనక చనిపోతే నన్ను చేరుకుంటావు. దక్షిణాయనంలో గనక నువ్వు చనిపోతే మళ్ళీ పుడతావు. ఉత్తరాయణంలో చనిపోతే లాభం ఏంటంటే ఉత్తరాయణ మార్గం ఏదైతే ఉందో అది అర్చి మార్గము. అర్చి అంటే ప్రకాశవంతమైనటువంటి మార్గము. ఇది దేవ మార్గము. ఇక్కడ మరణించినటువంటి వ్యక్తిని అగ్ని దేవత తీసుకెళ్తారు, జ్యోతి దేవత తీసుకెళ్తుంది, పగటి దేవత తీసుకెళ్తుంది, శుక్లపక్ష దేవత ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్. ఉత్తరాయణ దేవత. మనకు ప్రపంచంలో ప్రతిదానికి దేవత ఉన్నది కేవలం హిందూ మతంలోనే. ఇందులో ఏమంటారు, అగ్ని అనేది ఒక దేవత, జ్యోతి అనేది ఇంకొక దేవత. అగ్నిలో ఉన్న ప్రకాశత్వాన్ని జ్యోతి అంటారు. మళ్ళీ చెప్తున్నా, అగ్ని అంటే ఫైర్. ఈ ఫైర్ లో ఒక ప్రకాశవంతమైనటువంటి ఒక లేయర్ ఉంటుంది, దాన్ని జ్యోతి అంటారు. ఈ జ్యోతి లేయర్ కి ఒక దేవత ఉంటుంది. ఆ జ్యోతి, ఎందుకంటే ప్రతిదీ భగవంతుడి స్వరూపమే. అక్కడి నుంచి పగటి దేవత, అక్కడి నుంచి శుక్లపక్ష దేవత, అక్కడి నుంచి ఉత్తరాయణ దేవత, అక్కడి నుంచి బ్రహ్మ దగ్గర విరజానది దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రజస్ అంతా కూడా పోగొట్టుకొని చివరికి నన్ను చేరుకుంటారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో అంటే జనవరి నుంచి జూలై వరకు మరణించేవారు, నా గురించి తెలుసుకున్న వాళ్ళు నన్ను చేరుకుంటారు. దక్షిణాయనంలో చనిపోయే వాళ్ళు మనలాంటి సకామ యోగులు. మనం సకామ యోగులు అని చెప్పి తెలుసుకున్నాం. కోరికలతో ఉన్నటువంటి జనాలు. వీళ్ళు ఏమవుతుంది, మరణం తర్వాత చీకటి దారిలో వెళ్తారు. ఇంతకు ముందేమో పగటి దారి, దీన్ని ధూమ మార్గం అంటారు. ఇంతకు ముందరదేమో వెలుతురున్న మార్గం, ఇప్పుడేమో చీకటి మార్గము. వెలుతురున్న మార్గం లోపల చక్కగా అగ్ని తీసుకెళ్లి జ్యోతికి అప్పచెప్తాడు, జ్యోతి తీసుకెళ్లి పగటి దేవతకు పగటి దేవత, శుక్లపక్ష దేవతకు శుక్లపక్ష దేవత, ఉత్తరాయణ దేవతకు ఇలా చక్కగా వెలుతురున్న మార్గంలో వెళ్తారు. ఎందుకంటే సూర్యుడు నార్త్ వర్డ్ జర్నీ స్టార్ట్ చేస్తాడు కాబట్టి. ఈ రెండోది ఏదైతే ఉన్నదో మరణించినటువంటి వాళ్ళు చీకటి మార్గంలో వెళ్తారు. ధూమ మార్గం అంటారు దాన్ని. ధూమ మార్గము రాత్రి దేవతకు అప్పచెప్తారు. ఆమె కృష్ణపక్ష దేవతకు అప్పచెప్తుంది. అది దక్షిణాయనం. అక్కడి నుంచి చంద్రుడికి, అక్కడి నుంచి పితృలోకంకి వెళ్తారు. మళ్ళీ కొద్దిగా పుణ్యమయంతో మిగిల్చుకొని మళ్ళీ వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చి మళ్ళీ జన్మ ఎత్తుతారు. సో 2 దారులు. ఒకటేమో నన్ను చేరుకోవడం,
ఇంకోటేమో మళ్ళీ మళ్ళీ జన్మెత్తడం, నన్ను చేరుకోవడము జన్మెత్తడము, నన్ను చేరుకోవడము జన్మెత్తడము. నా గురించి తెలిసిన వాడు, నన్ను చేరుకోవడానికి ప్రయత్నం చేసేవాడు ఈ ఉత్తరాయణం లోపల సరిపోతాడు. కానీ అక్కడ ఉత్తరాయణంలో చనిపోయిన ప్రతి ఒక్కడు వెళ్తాడా అంటే, మన పురాణాలు అయితే ఖచ్చితంగా వెళ్తాయని చెప్తుంది. కానీ భగవద్గీతలో ఏంటంటే నా గురించి తెలిసి ఉత్తరాయణంలో చనిపోతాయని చెప్పి చెప్తారు. బట్ పురాణాలలో వాటిల్లో అన్ని చోట్ల, గరుడ పురాణం నేను చెప్పాను మీకు జ్ఞాపకం ఉండే, అందులోపల మాత్రం ఉత్తరాయణంలో చనిపోతే గ్యారంటీగా దేవుడి దగ్గరికి దేవుళ్ళో కలిసిపోతారు అని చెప్పేసి ఉంది. ఇందులోపల భగవద్గీతలో మాత్రము నా గురించి తెలుసుకుని ఉత్తరాయణంలో చనిపోయిన వాళ్ళు నన్ను చేరుకుంటారు. దక్షిణాయనం అంటే ఏంది? జూలై నుంచి జనవరి వరకు చనిపోయే వాళ్ళు మళ్ళీ 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 జన్మలు ఎత్తుతారు. కాబట్టి అర్జున గుర్తుంచుకో, ఇంత గొప్ప మార్గం చెప్తున్నానయ్యా నీకు, ఇక నీకు ఇంతకంటే ఏం తెలుసుకోవాలి? అన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటి ఆ పరబ్రహ్మ గురించి నువ్వు ఇవాళ తెలుసుకున్నావు. కాబట్టి నువ్వు ఇంకా మోహానికి గురి అవ్వకు. ఈ ప్రపంచంలో దీని మీద బంధం, దాని మీద బంధం, దాని మీద బంధం, దీని మీద బంధం పెట్టుకోకు. ఇది మూర్ఖత్వం. మూర్ఖత్వంలో ఉన్నప్పుడు ఇంకా ఇంకా అజ్ఞానంతో ఇంకా ఇంకా తప్పులు చేస్తూ ఉంటాం. కాబట్టి వదిలే. అన్నిటికంటే కూడా గొప్పది యజ్ఞము, తపస్సు, దానము. ఈ యజ్ఞము, తపస్సు, దానం కంటే కూడా నేను గొప్పవాణ్ణి అని చెప్పి గుర్తుంచుకో. నీకు యజ్ఞంలో పుణ్యం వస్తుంది, తపస్సులో పుణ్యం వస్తుంది, దానంలో పుణ్యం వస్తుంది. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. కానీ వీటన్నిటికంటే కూడా నువ్వు గొప్ప ఫలితం నన్ను చేరుకోవడం. సో నీ టార్గెట్ ఏంటంటే నన్ను చేరుకోవడమే నీ టార్గెట్ అని చెప్పి చెప్పాడు. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. చాలా సులభమైన అధ్యాయం. ప్రశ్నలు ఉన్న వాళ్ళు మాత్రం అడగండి. ఏ చిన్న ప్రశ్న ఉన్నా మొహమాటం లేకుండా అడగండి. నాకు ఒక చిన్న డౌట్ సార్. చెప్పండి. అంటే ఇలా అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. కర్మకి యోగానికి తేడా ఏంటి సార్? ఓకే, మీరు ఫస్ట్ చాప్టర్స్ అటెండ్ అవ్వలేదా? లేదు సార్. ఒక్కసారి మళ్ళీ వీలైతే అన్ని వీడియోస్ మన మేడంని సంగీతం మీరు ఉంటే కొద్దిగా పంపించండి అందరికి, మొత్తం ఇప్పటివరకు అయినవి ప్లేలిస్ట్. నేను ఊర్లో ఉన్నా కదా, మీరు ఒకసారి చూసి పంపించండి. అయితే ఇక్కడ కర్మ అంటే ఏంటంటే చేసే ప్రతి పనిని కర్మ అంటారు. అదే కర్మే జ్ఞానం అన్నా గానీ అదే కదా సార్? కాదండి, వినండి ఒకసారి. అయితే కర్మ అంటే మీరు చేసే ప్రతి పనిని కర్మ అంటారు. ఓకే, ఏ పని చేసినా, కూర్చున్నా, నించున్నా, పడుకున్నా, ఇవన్నీ కర్మలు. కర్మ ప్రతిదానికి కూడా ఒక ఫలితం ఉంటుంది, అది మీ వెంటబడుతూ ఉంటుంది. కర్మ యోగము అంటే ఏదైతే ఉంటుందో అది మీకేది అంటకుండా చేస్తుంది. కర్మనేమో మిమ్మల్ని బంధంలో కూరుకునేలాగా చేస్తుంది. కర్మ యోగమేమో మీకేది అంటకుండా మోక్ష మార్గంలోకి తీసుకెళ్తుంది. సో కర్మ యోగము అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది గొప్పది. కర్మ యోగము అనేటటువంటిది గొప్పది. కర్మ అనేది చెడ్డది. కర్మ చేస్తే ఫలితం అనుభవించాలి. మంచి పని చేస్తే మంచి ఫలితం, చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం. మంచి పని చేస్తే కలెక్టర్గా పుడతా, చెడ్డ పని చేస్తే దొంగగా పుడతా. కానీ వచ్చే జన్మలో మళ్ళీ ఏం చేస్తున్నావో తెలియదు, గ్యారంటీ లేదు. మళ్ళీ పాపం, మళ్ళీ పుణ్యం, మళ్ళీ పాపం, మళ్ళీ పుణ్యం. ఇది కర్మ. రెండవది ఏంటంటే కర్మయోగము. కర్మయోగము అంటే ఏంటంటే కర్మని సరిగా చేయడానికి కర్మయోగం అంటారు. చక్కగా చేయాలి, కర్మని చాలా చక్కగా చేయాలి, అదని కర్మయోగము అంటారు. కర్మయోగము అంటే ఏంటంటే ఫలితాలు మనకు అంటుకోకుండా చూసుకోవడాన్ని కర్మయోగం అంటారు. మనకు అంటకూడదు అంటే మనం తెలిసి తెలిసి తప్పులు చేస్తూ ఉంటాం. ఇప్పుడు తప్పులు తెలియని వాళ్ళ సంగతి పక్కన పెట్టేయండి, మనం నాలుగు రకాల జనాలు ఉంటారని తెలుసుకున్నాం. లౌకిక వ్యక్తులు, సమాజంలో ఏం జరిగినా సరే మాకు నచ్చిందే చేస్తాం, లౌకికులు. సకామ యోగులు అంటే కోరికలతో దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు వాళ్ళు. మూడో కేటగిరీ లోపల నాకు మోక్షమే కావాలి, మోక్షం అంటే ఏంటి, ఈ బంధాల నుంచి నేను విడపడాలి అని దానిపైన ఆసక్తి చూపిస్తారు. వీళ్ళకి మోక్షం రాదు, ఆసక్తి చూపిస్తూ ఉంటారు, ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. నాలుగో కేటగిరీకి వచ్చేసరికి ఏమవుతుందంటే అత్యద్భుతమైనటువంటి స్థాయి. నాలుగో కేటగిరీ వాళ్ళకి బతికుండగానే మోక్షం వచ్చేస్తుంది. అంటే నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మని, నేను బంధాన్ని కాదు, నేను బంధ విముక్తుడైనటువంటి వ్యక్తిని అని చెప్పేసి ఏదైతే తెలుస్తుందో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముక్తులు, జీవన్ముక్తులు అన్నటువంటి సంగతిని మనం తెలుసుకున్నాం. కాబట్టి కర్మని కర్మయోగంగా మార్చుకోవాలి. కర్మయోగంగా మార్చుకున్న తర్వాత మనకు శక్తి సరిపోదు. అందుకని దేవుడి యొక్క శక్తిని భక్తి యోగం. భక్తి యోగం అంటే పూజలు, పునస్కారాలు, పారాయణము, నోములు, నీళ్లు పోయడం, అభిషేకాలు, ఇవన్నీ భక్తి కాదు. భక్తి అంటే భగవంతుని ప్రేమించడం. భగవంతుడా నువ్వు నా శరీరంలో ఉన్నావు, నేను తప్పు చేయకుండా నన్ను కాపాడు, తప్పు చేసి కూడా నన్ను కాపాడు అంటే తప్పు.
తప్పు చేయకుండా భగవంతుని కోరుకుంటూ మనం భగవంతుడు నన్ను కాపాడు, నన్ను దగ్గర తీసుకో అని చెప్పేసి ప్రభు మేరే అవగును చిత్నాథరో అది కోరేటప్పుడు ఎంత పరిణతి ఉండాలో ఆలోచించండి. నా అవగుణాలను నువ్వు గుర్తించకు భగవంతుడా అనేటటువంటి స్థాయికి మనం చేరుకుని కర్మయోగంలోకి ప్రవేశించి, భక్తి యోగంలోకి ప్రవేశించి, జ్ఞాన యోగంలోకి ప్రవేశిస్తాం. మీరు కొద్దిగా పాత వీడియోలు కూడా వింటే మీకు ఇంకా కాస్త క్లియర్ గా అర్థమవుతుంది. జై శ్రీకృష్ణ. నెక్స్ట్. అంటే యజ్ఞము కర్మము రెండు యజ్ఞము కర్మ రెండు ఒకటేనా సార్? కాదు, కర్మ మంచిగా చేస్తే దాన్ని యజ్ఞం అంటారు. యజ్ఞం అంటే ఈక్వల్ టు, అంటే యజ్ఞం అనేది ఈక్వల్ టు కర్మయోగం ఉన్నా సార్? కర్మయోగం కరెక్ట్. కర్మయోగం అంటే ఏంటి? కర్మని తెలివిగా చేసి మనకు అంటుకోకుండా చేయడం, అది యజ్ఞము. ఉదాహరణకి ప్రాణాయామం అనేది ఒక చిన్న టెక్నిక్, ఆత్మ సంయమనం అనేది ఒక చిన్న టెక్నిక్, మనసు నిగ్రహం అనేది చిన్న టెక్నిక్, నోరు కట్టేసుకోవడం అనేది చిన్న టెక్నిక్, దేశ సేవ చేయడము పెద్ద టెక్నిక్, నేను ప్రవచనాలు వినడము, సొంతగా చదువుకోవడము పెద్ద టెక్నిక్, చాలా పెద్ద టెక్నిక్, బ్రహ్మ గురించే నిరంతరం ఆలోచించడం చాలా పెద్ద టెక్నిక్, ప్రపంచంలో దేవుడు తప్ప ఏది లేదు అని తెలుసుకోవడము జ్ఞానయజ్ఞం. ఈ మూడు గొప్పవి. జ్ఞానయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము అన్నిటికంటే గొప్ప యజ్ఞాలు. చిన్న చిన్న యజ్ఞాలు ఏంది? ధనంతో ఇస్తాం, దాన్ని ద్రవ్య యజ్ఞం అంటారు. కొన్నిటికి మంచి పనులకు ద్రవ్యం ఇస్తాం. మనం ఏం చేస్తున్నాము? మంచి పుణ్యం వస్తుందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా డబ్బిస్తాం, పాపాలుగా చుట్టుకుంటాయి మీకు. అవతల వాడు తప్పుగా వాడతాడు ఆ డబ్బుని. అందుకోసమని మనం పాపములు లేనటువంటి పుణ్యములు ఇచ్చేటటువంటి పనులు మాత్రమే చేయాలి మనం. బట్ అన్ఫార్చునేట్లీ మనం పాపంలో ఉన్నటువంటి పనులు చేస్తాం. అలా మనకు తెలివిగా ఏ పనులు చేయాలి అని చెప్తే వాటిని యజ్ఞములు అని చెప్పేసి అంటారు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యజ్ఞము అంటే వేద యజ్ఞమా సార్? ఇక్కడ అర్చి మార్గము అంటే ఏంటంటే ఇక్కడ వెలుతురు మార్గము. అర్చి మార్గము అంటే వెలుతురు మార్గము. ఇప్పుడు మీరు దాన్నేనా అడిగింది, లేక మీరు ఇంకేదైనా అడిగారా? కొత్తది ఏదైనా అడిగారా? స్వ అధ్యాయము అంటే మై ఓన్ చాప్టర్, నా సొంత అధ్యాయం అంటే నా గురించి నేను తెలుసుకోవడాన్ని స్వాధ్యాయం అంటారు. ఎలా వస్తుంది మనకు స్వాధ్యాయము? స్వాధ్యాయం ఎలా వస్తుందంటే నిరంతరము చేసేటటువంటి అధ్యయనం ద్వారా వస్తుంది. నిరంతరము ఏదో ఒకటి మనం చదువుతూ ఉండాలి, ఏదో ఒక ప్రవచనం వింటూ ఉండాలి, అది స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే చదువుకోవడము, పరిణతి. ఎందుకంటే గుడ్ బుక్ ఇది గుడ్ ఫ్రెండ్. ఒక ప్రవచనం, ఒక ఆడియో వినడం, ఒక వీడియో వినడం, సరిగా మన ఆలోచనల్ని, ఆడియో వినడం అనగానే విష్ణు సహస్రనామాలు అక్కడ నడుస్తూ ఉంటాయి, ఇక్కడ పనులు అది కాదు. వినడం అంటే ఏంటి? సరైన మాటలు విని ఆలోచన ద్వారా మన ప్రవర్తనను మార్చుకోవడం, దాన్ని స్వాధ్యాయం అంటారు. స్వాధ్యాయం అంటే సొంత అధ్యాయము, ప్రాక్టీస్ చేయడము, కొత్త విషయాలని జ్ఞానం కోసమై నేర్చుకోవడము స్వాధ్యాయం. నెక్స్ట్ సార్, కార్తీక మాసం అనేది నవంబర్ లో వచ్చింది కదండి, మరి అది దక్షిణాయనం కిందకి వచ్చిందండి. కరెక్ట్. మరి దక్షిణాయనం కిందకి వస్తే మరి మీ వాయిస్ కట్ అయింది, చెప్పండి మళ్ళీ. దక్షిణాయనం కిందకి వస్తే మళ్ళా జన్మ అనేది కార్తీక మాసంలో చనిపోతే ఎత్తారు అని విన్నాను. అవును, అంటే ఏంటంటే మనకు వేదము ప్రామాణికము. వేదంలో చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఉత్తరాయణంలో చనిపోయిన వారు, ఎవరైతే భగవంతుడి గురించి తెలుసుకున్న వారు ఉంటారో వారు ఉత్తరాయణంలో చనిపోతారు, వాళ్ళకి మళ్ళీ జన్మ రాదు అని చెప్పి చెప్తారు. కార్తీక పురాణము అనేది పురాణం, అది వేదం కాదు కదా. పురాణంలో కొన్ని కరెక్ట్ ఉంటాయి, కొన్ని తప్పులు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అది ఆచరించే వాళ్ళు శ్రద్ధగా ఆచరించండి, దాన్ని కాదని కాదు. మనం ఇప్పుడు వేదంలో భగవంతుడు చెప్పిన రహస్యం మాత్రం తెలుసుకుంటున్నాం. ఓకేనా? అలా అంటే మీరు గంగ నీళ్ళు చదివితే మీకు మోక్షం, గంగ నీళ్ళు మీ మీద పడితే మోక్షం వస్తుంది అంటారు. వస్తుందా? రాదు కదా. అలాగే మీరు అలాగే టెంపుల్కి వెళ్తే అన్ని పాపాలు కొట్టుకుపోతాయి. ఒక్కసారి దేవుణ్ణి చూస్తే పోయి, మీరు గనక షిరిడి ప్రవేశం చేస్తే మీ పాపాలన్నీ కొట్టుకుపోతాయి అంటారు. కొట్టుకుపోతాయా? మీరు ఒక్కసారి కాళ్ళు పడితే ఆయన మిమ్మల్ని 7 జన్మల పాటు మిమ్మల్ని సరి చేస్తారు అంటాడు కొన్ని పీఠాల వాళ్ళు. మరి అది జరుగుతుందా? ఇవన్నీ జరగవు. ఇవన్నీ ఓకే, మన నమ్మకాన్ని, మన ఆచార వ్యవహారాలను గట్టిపరచుకోవడానికి చెయ్యండి, తప్పకుండా చెయ్యండి. కానీ వేదంలో ఏదైతే ఉందో భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఉత్తరాయణ పుణ్యకాలంలో భగవంతుడు గురించి తెలుసుకున్న వాళ్ళు చనిపోతే
ఉత్తరాయణ పుణ్యకాలంలో ఒక హంతకుడు చనిపోతే కాకపోవచ్చు, కానీ ఉత్తరాయణ పుణ్యకాలంలో భగవంతుడి తత్వాన్ని తెలిసిన వ్యక్తి చనిపోతే వాడు నన్నే చేరుకుంటాడు అంటాడు. సో బేసికల్లీ ఇట్ ఈస్ ఏ ప్రీ రిటన్ థింగ్, అంటే ప్రారంధానికి సంబంధించింది. అది వాడి పూర్వజన్మ సంస్కారం ఉండడం బట్టే ఈ జన్మలో వాడు ఉత్తరాయణంలో చనిపోయే అవకాశం వచ్చింది అని మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సార్ వయసులో ఇప్పుడంతా చదువుతాం సార్, భగవద్గీత అన్ని చదువుతాం. ప్రసన్న గారు, హైమ గారు, వేణుగోపాల్ గారు ఒకరి తర్వాత ఒకటి. ప్రసన్న గారు. సార్ ఇది మీరు పరబ్రహ్మ అది బ్రహ్మ అన్నప్పుడు ఉన్నతమైనటువంటి తత్వమే పరబ్రహ్మ అని చెప్పారు. సో అధ్యాత్మం అంటే అందరిలో ఉన్నటువంటి ఆత్మను నేనే. అధియజ్ఞం అంటేనేమో మనం చేసేటువంటి సకామ కర్మ, ఆ కర్మను నేనే. సకామ కర్మ కాదు. ఆ యజ్ఞం అంటే తెలివైన కర్మ, ఆ తెలివైన కర్మ రూపాన్ని నేనే. నెక్స్ట్ చెప్పండి. ఆ రూపాన్ని నేనే సార్. కర్మ అంటేనేమో మనం ఈ యజ్ఞాది రూపమగు అయినటువంటి మనం చేసే ఫలాపేక్ష రహిత కర్మ అంతేనా సార్? ఫలాపేక్ష రహితం కాదు, కర్మ అంటే ఏదైనా కర్మని. ఏదైనా కర్మని, ఏ పని చేసినా కర్మని. సార్ అది దైవం అంటే ఏంటి సార్? అది దైవం అంటే ఈ అన్నిటికీ మూలమైనటువంటి దేవుడు అని చెప్పి మనం ఏదైతే కలుస్తున్నామో అది నేనే అంటున్నాడు. అంటే ఈ అన్ని రూపాలలో ఉన్నటువంటి వందల వేల లక్షల రూపాలలో ఉన్నటువంటి దేవుడు ఎవరు, ఆ అందరిలో ఉన్నటువంటి ఆ దైవాన్ని నేనే అని చెప్పేసి చెప్తున్నాడు. దైవం అంటే దేవుడు అని. అంటే అధిదైవం అన్నా, అధియజ్ఞం అన్నా, అధిబ్రహ్మం అన్నా, అధ్యాత్మం అన్నా 4 ఒకటే. అది బ్రహ్మము అన్నా అది దైవం అన్నా ఒకటి. చెప్పండి, నేను చెప్పిన 4 చెప్పాలి. అదే తద్బ్రహ్మ, అధ్యాత్మము, అధియజ్ఞము, కర్మ, అధిదైవం. కర్మ కాదు. కర్మ ఎక్కడి నుంచి? కర్మ దేవుడు ఎట్లా అవుతాడు? దేవుడి రూపాలు 4 అని చెప్పాను. 4 సార్, కర్మ కాదు సార్. ఓకే, కర్మ కాదు. ఇంకోటి కూడా చెప్పాడు. మొత్తం భగవంతుడు 6 విషయాలు చెప్పాడు. అధియజ్ఞం, అధిభూతం, అధిదైవం, అధిభూతం దేవుడు కాదు, అధిభూతం దేవుడు కాదు, ఇంకోటి ఏం దేవుడు కాదు అని చెప్పాను. కర్మ దేవుడు కాదు. మిగతా 4 దేవుడే. అధియజ్ఞము, అధ్యాత్మము, అది బ్రహ్మము అండ్ లాస్ట్ అధిదైవం. ఈ 4 దేవుడు, 2 దేవుడి గురించి కాదు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇందాక ఎవరో క్వశ్చన్ అడిగారు. జై కృష్ణ సార్. జై శ్రీకృష్ణ. చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. చెప్పండి. అదే మీరు ఉత్తరాయణంలో చనిపోయిన వారు అందరూ అడిగినది మీరు చెప్పారు. కట్ అవుతుంది, మీ వాయిస్ కట్ అవుతుంది. ఉత్తరాయణంలో మీది వాయిస్ వినిపించడం లేదు వేణుగోపాల్ గారు, మధ్య మధ్యలో కట్ అవుతుంది. నెక్స్ట్ ఎవరన్నా అడగండి, ఆయనది వాయిస్ క్లియర్ గా లేదు. నెక్స్ట్ ఎవరికైనా వినిపిస్తోందా ఆయన వాయిస్? వినిపించట్లేదు. సరే, ఇంకెవరన్నా అడగండి. జై శ్రీకృష్ణ సార్. ఇప్పుడు మనకు పగలు అది చనిపోతే ఉత్తరాయణంలో పగలు చనిపోతేనే మోక్షం వస్తుంది సార్, నైట్ చనిపోతే రాదు. ఉత్తరాయణంలో ఎప్పుడు చనిపోయినా మోక్షమే. ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉత్తరం వైపు పయనించే సమయము. ఆ సమయంలో ఏ రోజు పొద్దున చనిపోయినా, రాత్రి చనిపోయినా అగ్నిదేవత తీసుకెళ్లి జ్యోతి దేవతకి ఇస్తుంది, జ్యోతి దేవత తీసుకెళ్లి పగటి దేవతకి ఇస్తుంది, పగటి దేవత తీసుకెళ్లి శుక్లపక్ష దేవతకి ఇస్తుంది, శుక్లపక్ష దేవత తీసుకెళ్లి ఉత్తరాయణ దేవతకి ఇస్తుంది. ఇది సీక్వెన్స్. వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళని అతివాహికలు అంటారు. అతివాహిక అంటే మీకు ఇంగ్లీష్ లో చెప్పాలంటే ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్. అగ్నిదేవుడు తీసుకెళ్లి జ్యోతి దేవుడికి అప్పచెప్తాడు తీసుకోవాలి. జ్యోతి దేవుడు తీసుకెళ్లి శుక్లపక్ష దేవత, పగటి దేవత, శుక్లపక్ష దేవత ఒకరినొకరు క్యాచ్ చేసుకుంటూ ఫైనల్ గా వెళ్తారు. కాబట్టి పగటితో సాయంత్రంతో సంబంధం లేదు. జై శ్రీ. అది కొంచెం డౌట్ వచ్చింది సార్, అందుకని. నో ప్రాబ్లం. సార్ అది కాల్చే వాళ్ళకే అగ్నిదేవుడు తీసుకెళ్తాడేమో కదా సార్, పూడ్చే వాళ్ళ సంగతి ఏంటి మరి? ఏదైనా పంచభూతాలలో ఎవరు కలిపినా నో ప్రాబ్లం.
పంచభూతాలలో ఎక్కడ కలిపినా నో ప్రాబ్లం. ఓ కొంతమందికి పూడ్చే వాళ్ళు ఉంటారు కదా, అగ్నిదేవుడు అట్లా తీసుకెళ్ళడు కదా. తప్పేం లే. ఓకే ఓకే అగ్ని దేవత అనేది ఒక రూపం అంతే. ఓకే థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. నమస్తే సార్, ఇందాక మీరు కర్మల గురించి చెప్పినప్పుడు ఫేట్ అండ్ ఫ్రీ విల్ చెప్పారు కదా సార్. ఆ ఫ్రీ విల్ కూడా మనకి వచ్చే మంచి గుణాలని బట్టి మంచి కర్మల్ని చేస్తాము. ఆ గుణాలు కూడా మన ఆస్ట్రాలజీని బట్టే వస్తాయి కదండి. సో మన చేతిలో ఏముంటారు? అదొక్కటే తేడా ఏంటంటే, మనకు సంబంధించిన ఈవెంట్స్ జరగడం అనేటటువంటివి ఏవైతే ఉంటాయో అవి ఫేట్ అంటారు. బుద్ధికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో దాన్ని ఫ్రీ విల్ అంటారు. ఆ మంచి బుద్ధి ఇవ్వమని దేవుణ్ణి ఎందుకు కోరుకుంటారు అంటే, నేను మంచి ఆలోచనలు చెయ్యాలి అని చెప్పి దాంట్లో దేవుణ్ణి రిక్వెస్ట్ చేసుకుంటారు. కానీ తెచ్చుకునే బాధ్యత నాదే. దేవుడి సహాయం కోరుకుంటున్నాను కానీ తెచ్చుకునే బాధ్యత నాదే. కాబట్టి ఫ్రీ విల్ కి ఏది కూడా దేవుడికి సంబంధం లేదు. ఉదాహరణకి నేను వెలుతురు ఇచ్చాను. ఆ వెలుతురులో కొంతమంది మంచిగా వాడుకుంటారు, కొంతమంది చెడ్డగా వాడుకుంటారు. కాబట్టి వెలుతురు ఇవ్వడం వరకు దేవుడి బాధ్యత. అదే విధంగా ఏమవుతుందంటే, మన ఫేట్ ఎలాగో అనుభవించాలి. ఆ ఫేట్ ని ఎప్పుడూ మార్చలేడు, దేవుడు కూడా మార్చడు. ఫ్రీ విల్ అనేది ఏదైతుందో ఫ్రీ విల్ తోని ఫేట్ మారదు. కానీ ఫ్రీ విల్ వల్ల ఏమవుతుందంటే, మనం ఎక్కువ పరిణతి చెందిన వ్యక్తులం అవుతాము, ఆలోచన మనకు పెరుగుతుంది, ఆధ్యాత్మికత వైపుకు మనం రాగలుగుతాము. ఒక పుస్తకం చదవాలంటే మీకు అది మీ గీతలో రాసి ఉండాల్సిన అవసరం లేదు. అట్లా అన్ని రాసి ఉండవు అన్నమాట. మీకు ఏంటంటే ఫేట్ అంటే ఏమనుకుంటామంటే అన్ని రాసుండవు. ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఖచ్చితంగా రాసుంటాయి. అవి మీ గ్రహస్థితుల బట్టి వాటి బట్టి ఉంటాయి. కరెక్ట్, అది అంతవరకు కరెక్ట్. అది ప్రారంభం బట్టి గ్రహస్థితులు ఉంటాయి. అది కరెక్ట్, దట్ ఈస్ కరెక్ట్. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. అది ప్రారంభానికి సంబంధించినంత వరకు. ఫేట్ కు సంబంధించి ఫ్రీ విల్ ఈస్ డిఫరెంట్. ఫ్రీ విల్ ఏంటంటే మీరు ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చెప్పిన మాటను మీరు ఆలోచించాలని ట్రై చేశారు అనుకోండి, దీనికి దేవుడికి సంబంధం లేదు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, అంటే అది పూర్వజన్మ వాసన సార్? ఉండదు, పూర్వజన్మ వాసన కూడా కాదు. ఈ జన్మలో ఫ్రెష్ గా మనం తెచ్చుకోవచ్చు. కొంతమందికి ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాళ్ళకి పూర్వజన్మలో చాలా దూరం వెళ్ళిపోయిన వాళ్ళకి మధ్యలో ఆగిపోతే అప్పుడు వచ్చే జన్మకు ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ మనలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు ఈ జన్మలో ప్రారంభించాలి. ఆలోచన లేనిదే ఏది రాదండి. మీరు గుర్తుంచుకోండి, గుడ్డిగా చేసే ఏ పని కూడా మంచి ఫలితాన్ని ఇవ్వదు, మోక్షం వైపుకు తీసుకెళ్లదు. సింపుల్. గుడ్డిగా ఏది చేసినా సరే, ఏ పని మీరు గుడ్డిగా బండగా చేస్తే అది మీకు ఎప్పటికీ కూడా ఫలితాన్ని ఇవ్వదు. ఎలా చేయాలి? మనుషులుగా పుట్టినందుకు ఆలోచనగా చేయాలి. పశువులుగా పుడితే అది వేరు. పశువులుగా పుడితే వాటికి ఏంటంటే కేవలము ప్రారంధం మాత్రమే ఉంటుంది పశువులకి. కాబట్టి పశువులు ఏం చేస్తాయంటే ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉంటాయి. మనుషులకు అలా కాదు కదా. ప్రారంధాన్ని అనుభవిస్తూ నా మొత్తం జీవితాన్ని మార్చుకోవచ్చు. ఉదాహరణకి నేను ఒక పరమ పాపాత్ముని అనుకోండి, నా పాపాలు కొన్ని కోట్ల జన్మల వరకు నాకు అయినా కూడా తీరవు అనుకోండి. కానీ ఎందుకో నాకు ఒక రోజు సడన్ గా ఎవడి మాట విన్నా నేను. అది ప్రారంధం వల్ల కాదు. ఎవడి మాట వినగానే నాలో ఆలోచన వచ్చింది, అయ్యో నేను తప్పు చేస్తున్నాను, భగవంతుడా నన్ను క్షమించు, ఇంత తప్పు చేశానా, ఇంత ఘోర అపరాధం చేశానా, ఇక నేను చెయ్యను, నాలో నీలో ఉన్నది ఒకటే భావం కదా అని తెలుసుకున్న మరుక్షణము ఈ కోట్ల కొద్ది పాపాలు ఈ వెనకాల మనం మూట కట్టుకుని తిరుగుతున్నాం. ఆ మూట మొత్తము దేవుడు అగ్గిపుల్ల గీసి కాల్ చేస్తాడు. అనుభవించక్కర్లేదు, సంచిత పాపాలు మొత్తం కాలిపోతాయి. సంచిత పాపాలు మొత్తం కాలిపోతాయి. అంటే ఏంటి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఎటువంటి పాపాత్ముడు, భగవంతుడు ఈ మాట క్లియర్ గా చెప్తాడు, ఎటువంటి పాపాత్ముడైనా సరే, పాపాత్ములకెల్లా పాపాత్ముడైనా సరే, జ్ఞానం తెచ్చుకున్న మరుక్షణము అతని పాపాలన్నీ నేను కాల్ చేస్తాను అంటాడు. అది జై శ్రీకృష్ణ. అందుకోసమే ఆలోచననే ఇంపార్టెంట్. ఆలోచనకు మించింది ఇంకోటి లేదు. ఆలోచించడం అనేది మనిషికి ఉన్నటువంటి సహజ లక్షణం. ఆలోచించకుండా మొండిగా చేసేది పశువుల లక్షణం. పశువులు ఏం చేస్తాయి? వాటికి పాపం ఏం తెలియదు కదా. వాటి ప్రారంభంలో ఉన్నది మాత్రం అనుభవిస్తాయి, చనిపోతాయి. అవి అలాగే చనిపోతాయి. వాటికి ఆలోచించే శక్తి, మనుషులకు అలా కాదు. ఆలోచన ద్వారా మనం చేసే పనులను మార్చుకుంటాం. జరిగే ఫలితాలు ఇవన్నీ మనం మార్చలేము, ఎలాగో మార్చలేము. ఆలోచన ద్వారా మనం కష్టపడతాం. అందుకే దేవుడు ఏమంటాడు? నువ్వు నీ పనులు బాధ్యతగా చెయ్యి, ఫలితాలను వదిలేవయ్యా అంటున్నాడు. దట్ మీన్స్ ఫలితాలు నా మీదనే ఉన్నాయి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, బట్ డూ యువర్ డ్యూటీ అని ఎందుకు చెప్పాడు? బికాస్ డూయింగ్ యువర్ డ్యూటీ ఇన్వాల్వ్స్ యువర్ బ్రెయిన్. ఆ పని మనమే చేసి తీరాలి. జై శ్రీకృష్ణ. సంకల్పము అనేది మనకు గట్టిగా ఉంది. సపోజ్ ఈ రోజు
రాత్రి 9 గంటలకు మీ స్పీచ్ వినాలా అన్నప్పుడు, అది నేను ఖచ్చితంగా వినాలా అనుకున్నప్పుడు నేనేం చేస్తాను, అన్ని పనులన్నీ ముగించుకొని సరే ప్రశాంతంగా నేను కూర్చోవాలా అన్నప్పుడు ఏ విధంగా అయితే నేను ప్లాన్ చేసి నా డేను నేను సక్రమంగా దిద్దుకొని 9కంతా ఇక్కడ కూర్చుంటామో మనము, ఇది ఒక సంకల్పము. ఈ సంకల్పం భగవంతుడు మనకేమి పెట్టలేదు, రాసి పెట్టలేదు రాతలో. కాబట్టి ఇట్లాంటి దృఢ సంకల్పం ఉంది అంటే గన మనము ఆ ప్రారంధం అయితే అనుభవించాల్సిండేదే, మధ్యలో ఏదైనా వచ్చింది అంటే అది చూసుకోవాల్సిండేదే. కానీ ఈ సంకల్పం వలన మనము ముందుకు పోగలుగుతాము. ఇది ఈ సంకల్పము అనేదే ఫ్రీ విల్ అనేది మనం చెప్పుకుంటున్నాము. అంతే కదండి సార్? అంతే, కరెక్ట్. జై శ్రీకృష్ణ. ఇంకా నెక్స్ట్ ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఈ రూమ్ లో మాక్సిమం లైట్ ఇంతే. నేను కొద్దిగా కష్టపడి చెప్తున్నాను. మా ఫేస్ పర్వాలేదా? కొద్దిగా ఓకేనా? ప్రాబ్లం లేదు సార్. ఆ తర్వాత దక్షిణాయనము అంటే గన జూలై నుండి జనవరి వరకు ఉంటుంది. దీన్ని మనము పితృయానము అని అంటాము. తర్వాత ఇక్కడేమి ధూమ దేవతలు రాత్రి దేవతలకు అప్పచెప్తాయి. రాత్రి దేవతలు పోయి కృష్ణపక్ష దేవతలకు ఇస్తాయి. అక్కడ నుండి దక్షిణాయనంకు పోతుంది. అక్కడ నుండి చంద్రలోకానికి పోయి మళ్ళీ ఏవైతే అనుభవించాలనో అవి అనుభవించి మళ్ళీ మనం వాపసు వస్తాము ఇక్కడికి అన్నట్టుగా తెలుసుకున్నాము. ఇంకొకటి యజ్ఞము, తపస్సు, దానము. దీన్ని మనము లాస్ట్ టైం YTD అనేది గుర్తుపెట్టుకోవాలా అనేసి రాసుకొని ఉంటాం సార్. యజ్ఞము, తపస్సు, దానం కంటే నన్ను పూజిస్తే మోక్షం వస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అనన్య చింతన లేకుండగా నన్నే మనసు లోపల మీరు తలుస్తూ మీరు పని చేస్తే గన మీకు మోక్షం వస్తుంది అనేది మనం తెలుసుకున్నాము. ఇంకొక మంచి విషయం ఏమంటే జీవన్ముక్తులు, లౌకికులు, క్రమముక్తులు, సకామ యోగుల గురించి కూడా ఈ రోజు మనం తెలుసుకున్నాము. ఇంకొకటి ప్రణవము, అది ఓంకారం మనం చేసుకుంటూ ఉంటే మనకు ముక్తి కలుగుతుంది అన్న ఆ మాట కూడా భగవంతుడు చెప్పిండేది అర్థం చేసుకున్నాము. ఇంకా ఇది స్వామి నిరాకార రూపము. సరే, ఇది ఇంకో కొంచెం స్ట్రెస్ చేసి ఉండాల్సిందేమో అనిపించింది సార్. లాస్ట్ టైం మీరు చెప్పినప్పుడు ఈ 4 యుగాలు పోయి ఒక మహాయుగము అనేది మనం తెలుసుకున్నాము. నిన్న చెప్పాం కదా, అది ఇవాళ కూడా కొంత చెప్పాము. లాస్ట్ టైం కూడా మనము నిన్న చెప్పుకున్నాం. 1000 మహాయుగాలు వచ్చేసి బ్రహ్మ పగలు అంటాము, దాన్నే మనం సృష్టి అని చెప్పుకుంటాము. 1000 మహా యుగాలు బ్రహ్మ రాత్రికి కూడా సమానం అవుతుంది, దాన్ని మనము ప్రళయము అనేసి చెప్పుకుంటాము అనేది తెలుసుకున్నాము. ఇంకా మెయిన్ పాయింట్ ఏమి అంటే గన అది బ్రహ్మ, ఆధ్యాత్మము, కర్మ అంటే ఏమి, అది భూతము, అది దైవము, అది యజ్ఞము. దీనిల గురించి తెలుసుకున్నాము. మీరు చెప్పిండే ఆ వ్యాపారస్తుని కథలో ఈసారి మీరు మర్చిపోయిండేది ఏదంటే అతడికి వ్యాపారికి ఎవరో చెప్పినారు, అంటే నువ్వు చనిపోయేటప్పుడు తలుచుకుంటే, దేవుని పేరు తలుచుకుంటే నీకు మోక్షం వస్తుంది అనేసి తెలుసుకున్నాడు. కాబట్టి వాళ్ళ 3 కొడుకులకు నారాయణ, గోవింద, మాధవ అనేసి పేర్లు పెట్టుకున్నాడు. అట్లీస్ట్ ఎవరు అవునా సార్? ఇవాళ కొత్త కథ చెప్పారు. ఇవాళ చెప్పిన కథలో ఏంటంటే చనిపోయేటప్పుడు కూడా లౌకికులు ఎలా ఉంటారు అనే దానికి ఉదాహరణగా తెలుసుకున్నాం అన్నమాట. అట్లాగా నారా అంటే పీచో అని చెప్పే కథ అది వేరే కథ. అది ఇంకో రోజు చెప్తున్నాం. అంటే ఒక్కరి పేరన్నా వాళ్ళు తలుచుకొని ఉంటే ఆయనకు మంచిగా అవుతుండేనేమో. అది కాకుండా ఆయన చింత అంతా వ్యాపారం మీదనే ఉండి ఎవరు లేరే అక్కడ అని ఒక్కరి పేరు కూడా చెప్పుకోకుండా అట్లా చనిపోయినాడు అనేది. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. బాగా చెప్పారు. సమ్మరీ గుడ్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? చాలా అద్భుతమైనటువంటి ఆయన ఇంకో జన్మ ఎత్తినట్ట సార్, మరో జన్మ ఎత్తినట్ట సార్ ఇప్పుడు ఆయన. అంతే కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా కూడా అంటే అంతకు ముందంతా కూడా భగవంతుడు స్మరణ చేస్తుంటాడు, అయినా సరే లాస్ట్ మూమెంట్ లో రాలేదు.
అంటే కేవలం స్మరణ కాదు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆలోచన అనేది ఇప్పుడు నేను ఆలోచన మీకు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు జవాబు అంటే ఇవ్వండి. మీకు అంత మీకు ఒక్క నిమిషం చివరి దశలో ఒక్క నిమిషం చివరి దశలో నేను ఒక మాట చెప్తాను వినండి. మీకు ఒకళ్ళు ఒక మంత్రం ఇచ్చారు, 1,00,000 సార్లు చేయమన్నారు, మీరు చేశారు, ఫలితం రాదు. ఆయన దగ్గరికి వెళ్ళారు, వెళ్ళి సార్ 1,00,000 అయితే ఇంకో 1,00,000 చేయమంటారా అని అన్నారు అనుకోండి. అర్థం ఏంటి దాన్ని? అంటే మనము 1,00,000 చేసినప్పుడే రిపిటేషన్స్ అనేవి మనకు దేవుడి దగ్గరికి చేర్చవు అనే విషయాన్ని గుర్తించాలి. నో రిపిటేషన్ విల్ టేక్ యూ టు గాడ్. అయితే మననాత్రాయతే ఇది మంత్ర అనే దానికి అర్థం అక్కడ వేరు. అక్కడ ఏమవుతుందంటే భగవంతుడి రూపాన్ని మనం నింపుకొని దాని భావనను మనం నింపుకోవాలి. నింపుకోనప్పుడు ఏం చేసుకున్నా లాభం లేదు. లేదా అన్ని చోట్ల భగవంతుని చూడగలిగే భక్తి రావాలి. ఉదాహరణకి ఈయన విఠల విఠల పాండురంగ విఠల అని ఎక్కడ చూసినా అదే చూసుకున్నాడు. సంత జ్ఞానేశ్వరు, సూరదాసు. భక్తి అంటే అది. మనం భక్తి అంటే నేను ఏకాదశి రోజు ఉపవాసం ఉంటాను అది భక్తి అంటే కాదు. నేను దేవుణ్ణి రామరామాన్ని పొద్దున్న అరగంట సేపు నేను చదువు కాదు. అవన్నీ ఎందుకు చేస్తామంటే మనకు ఒక డైవర్షన్ రావడానికి చేస్తాము. కానీ ఆ పనిని కూడా మనం ఏం చేస్తాము, హడావిడిగా చేసుకుంటూ అది స్మరణంగా భావిస్తున్నాం. కానీ ఆ స్మరణం కాదు కావాల్సింది. మనకి ఎటువంటి స్మరణం కావాలి? ద్రౌపదీదేవి ఒక్క మాటకి శ్రీకృష్ణ భగవంతుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు? కుంతిదేవికి కష్టం ఉన్న ప్రతిసారి శ్రీకృష్ణ భగవానుడు ఎలా హెల్ప్ చేశాడు? భగవంతుణ్ణి మనం ఎలా పిలిస్తే మన దగ్గరికి భగవంతుడు వస్తాడో అలా పిలవాలి. భగవంతుణ్ణి తలుచుకునేటప్పుడు ఆ భావన మన లోపల గట్టిగా ఉండాలి. నాలో ఉన్న భగవంతుడు ప్రకృతి శక్తి, నాకు ప్రకృతి శక్తి నా దగ్గరికి రావాలి. ప్రకృతి శక్తి నా దగ్గరికి ఎంత ఎక్కువ వస్తే నేను అంత శక్తివంతుడని అవుతాను అనేటటువంటిది విషయం మనకు ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఉత్త స్మరణం భగవంతుడి దగ్గరికి చేరదు. అయితే మనం కథలలో వాటిల్లో తెలుసుకున్నాం కదా సార్, అజామీనుడు అయ్యాడు అంటే అజామీనుడి సంగతి వేరు. అజామీనుడు అంతకుముందు ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి బ్రాహ్మణుడు. ఒక చిన్న తప్పు వల్ల అతను జీవితంలో ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ఉన్న తర్వాత కూడా ఏమవుతుంది, అతనికి డైరెక్ట్ గా దేవుడు తన దగ్గరికి తీసుకెళ్ళాడు, మధ్యలో ఒక లేయర్ కి తీసుకెళ్లి ఆపుతాడు. ఈ లేయర్ దగ్గర ఆగి అతను మహాత్ముడై అధ్యయనం చేసి మళ్ళీ గొప్పవాడై అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాడు. ఈ రెండో భాగం ఎవరు చెప్పారు మీకు? మీరు విన్న అజామీలుడి కథ ఏంటంటే చనిపోయేటప్పుడు నారాయణ అని తన కొడుకు పేరు తలుచుకోగానే అప్పుడు అతను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, విష్ణుదూతలు వచ్చి తీసుకెళ్లారు అని చెప్తారు. కానీ అదే భాగవతంలో అందుకే అంటాను వ్యాస భాగవతము తెలియాలి, సరైనటువంటి ఉదాహరణలు చెప్పే ప్రవచనకర్తలు ఉండాలి. ఏ ప్రవచనకర్త కూడా రెండో భాగాన్ని చెప్పాడు. పార్ట్ 1 ఏంటంటే అతన్ని తీసుకెళ్తారు వైకుంఠంలో, ఒక స్టేజ్ దాకా తీసుకొచ్చి ఆపేస్తారు. ఇక్కడి నుంచి నువ్వు సాధన చేయాలి. భూలోకంలో నువ్వు సాధన బ్రాహ్మణుడుగా పుట్టినా కూడా నువ్వు సాధన చేయలేదు, ఇప్పుడు ఇక్కడ నువ్వు సాధన చేయాలని వదిలేస్తారు. వదిలేస్తే అప్పుడు అతను అక్కడ ఉండి భూలోకంలో చేసేదానికంటే ఎన్నో రెట్ల ఎక్కువ సాధన ఇక్కడ అవసరం అవుతుంది. ఆ సాధన చేసి అప్పుడు మహానుభావుడై అప్పుడు భగవంతుల్లో కలుస్తాడు. కాబట్టి ఉత్త స్మరణమే కాదు, భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా గుండెల నిండా నింపుకోవాలి. హడావిడిగా చేసే వాటిలో జీరో టైం వేస్ట్, దాని బదులు మానేయండి. నేను ఈ మాట ఎన్నోసార్లు చెప్పాను. హడావిడిగా చేసి, మొక్కుబడిగా చేసి, గొప్పకు చేసి, హంగుకు చేసి, ఆర్భాటానికి చేసి, ఇవి ఏవి కూడా మనను భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళవు. నిజమైనటువంటి భక్తి మాత్రమే మనను భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది. జై శ్రీకృష్ణ. రేపు కూడా మూమెంట్ లో అంత ఆర్తి రాదు కదా సార్. లాస్ట్ మూమెంట్ లో అవసరం లేదు, ఇంకా లాస్ట్ మూమెంట్ అనేది ఉండదు. చనిపోయే వాళ్ళకి ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో వాళ్ళకి లాస్ట్ మూమెంట్ అనేది ఉండదు. ఎందుకంటే సాధన చేస్తున్నవాడు మరణానికి భయపడాడు. సాధన చేస్తున్నవాడు మరణానికి భయపడాడు. సాధన చేస్తున్న వాడికి ఏంటి, నేను భగవంతుడి స్వరూపం అని ఎప్పుడైతే తెలుసుంటుందో అతను బతుకున్నా చనిపోయినా అతను విముక్తుడే అయి ఉన్నాడు. ఈ బంధనాల నుంచి విముక్తుడై ఉన్నాడు. అతను ఆల్రెడీ విముక్తుడై ఉన్నాడు. అది కాబట్టి అతనికి అవసరం లేదు అది. ఇక్కడ ఏంటంటే మనకు మనుషులు ఏంటంటే నిరంతరము సాధన చేయాలి అనే విషయాన్ని చెప్పడానికి అర్జునుడికి ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు, నువ్వు చనిపోయాక నా పేరు తలుచుకుంటే నా దగ్గరికి వస్తావని చెప్పి 2వ శ్లోకం లోపల ఏమన్నాడు, కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే నా గురించినటువంటి సాధన చెయ్యి, నా శక్తులు తెలుసుకో, నేను ఎవరినో తెలుసుకో అన్నాడు. భగవంతుడి రూపం కావాలా, స్వరూపం కావాలా? రూపం అంటే కనిపించే రూపము, అది భగవంతుడికి కనిపించే రూపం ఏమీ లేదు. భగవంతుడి స్వరూపం ఉంది, స్వరూపం మాత్రమే. స్వరూపం అంటే లక్షణములు, క్యారెక్టరిస్టిక్స్. ఏంటి? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్? భగవంతుడు నిరాకారుడు, భగవంతుడు సర్వవ్యాపకుడు, భగవంతుడు కల్మషం లేనటువంటి వాడు, భగవంతుడు వికారములు లేనటువంటి వాడు, అందరి హృదయాలలో ఉన్నటువంటి వాడు, సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు, పెద్ద అన్నిట్లోనూ వ్యాపించి ఉన్న పెద్ద. ఇవన్నీ కూడా మనము భగవంతుడి యొక్క లక్షణాలు. హంస గుహ్యము, నారాయణ కవచము,
హంస గుహ్యాన్ని చదివినప్పుడు భగవంతుడి యొక్క నిరాకార ధర్మాలని, నారాయణ కవచం చదువుకున్నప్పుడు రూపంలో ఉన్న ధర్మాలని మనం తెలుసుకున్నాం. ఇవన్నీ ఒకదానితో ఒకటి లింకు అర్థం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడు మనకు మృత్యువు భయమేయదు, ముసలితనం భయమేయదు, వ్యాధులు భయమేయవు. జై శ్రీకృష్ణ. ఎంత ఫస్ట్ నుంచి ఆనందంగా ఉంటుందో వెనకపోవడం నన్ను ఆఫ్ బ్యాడ్ నమ్మండి, లక్ నన్ను సార్. నమ్మండి, నన్ను ఫస్ట్ నమ్మండి. నుంచి ఎంత వెనకపోవడం ఆఫ్ బ్యాడ్ లక్ సార్ మీది. వినండి వినండి, ఇంకా ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి, ఇంకా చాలా సమయం ఉంది. చక్కగా వినండి, రోజంతా వినండి. నేనేమంటానంటే రోజంతా వినండి. వింటే అప్పుడు ఏమవుతుందంటే ఆలోచనలో మార్పు వచ్చిన రెండో క్షణము మీరు ఎంత ఆనందంగా ఉంటారో నన్ను నమ్మండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆలోచనలో మార్పు వచ్చిన మరుక్షణం మారిపోతాను. ఆ ఆనందం అమోఘం, ఆ ఆనందం అద్వితీయం. ఆ ఆనందము మిగతా వాటితో మన లౌకిక విషయాలతో వచ్చేది కాదు. భగవంతుడి అనుభవము చాలా గొప్పది. నేను ఎప్పుడు చెప్పే ఒక మాట చెప్పనా, ఇక్కడ గుడ్డెలో చిల్లుబడి కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఎప్పుడు చెప్పే మాట. ఈ మాటను అందరూ ఏం చేస్తారంటే రాసి పెట్టుకోండి, ఒక బోర్డు మీద ఎక్కడో రాసి పెట్టుకోండి. గుండెలో చిల్లుబడి కళ్ళలోంచి నీళ్ళు వస్తే నీకు నిజంగా భగవంతుడి అనుభవం ఉన్నట్టే. కానీ మనకి ఎప్పుడు వస్తాయి? దేవుడా నా కష్టాలు తీర్చు, దేవుడా నా ఆర్తిని తీర్చు, ఇందులోపల మాత్రమే మనము భగవంతుడిని ఆలోచించాలని చెప్పి చూస్తాము. కానీ మనకు కావాల్సింది ఏంటి? భగవంతుడి యొక్క శక్తిని మనము గుర్తించాలి అంటే భగవంతుడి ముందు స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. మేబీ నేను పడుకుంటాను, మళ్ళీ పొద్దున్నే జర్నీ చేయాలి. ఇవాళ నాగ్పూర్ దాకా వచ్చాము, రేపు జై కట్నీ వెళ్తాము, శ్రీకృష్ణ. అక్కడి నుంచి మాయహర్కి వెళ్తాము, అక్కడి నుంచి ప్రయాగకి వెళ్తాము. చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. మనము జై శ్రీకృష్ణ. భగవంతుని సరెండర్ అంటే ఫుల్ సరెండర్ అయిపోవాలి కదా సార్. ఇప్పుడు 4th చాప్టర్ లో చదివి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, ఆ విధంగా సరెండర్ అయితే మనకు అవును. భగవంతుడు మనకు అన్ని ఇస్తాడని అనుకుంటున్నా. అంటే ఇంకోటి ఏంటి సార్, భగవంతుడు అన్ని మాకు ఒక్క నిమిషం. ఇక్కడ చిన్న, మీరు అన్న దాంట్లోంచి చిన్న కరెక్షన్. అక్కడ గురువుని అడిగి తెలుసుకోమంటాడు. పరిప్రశ్న చేయడము, సేవ చేయడము, ఇవన్నీ ఏంటంటే భగవంతుడి స్వరూపం తెలుసుకోవడానికి మీరు పడే కష్టం. సాధన చేయకుండా, సాధన అంటే ఏమనుకుంటున్నాం మనం? నోములు, వ్రతాలు, వీటి లోపల పడిపోయి మనం ఏంటంటే భగవంతుడి గురించి అర్థం చేసుకునే విషయాలను మనం అర్థం చేసుకోవడం లేదు. భగవంతుడి గురించి మనం ఏ విషయాలైతే అర్థం చేసుకుంటామో, భగవంతుడి గురించి ఏ విషయాలైతే మనం తెలుసుకుంటామో అవి మాత్రమే మనతో నిలుస్తాయి. నిలిచినప్పుడు ఇక మనమే భగవంతుడం అయిపోతాం. మన లోపల భగవంతుడు బయటకు వస్తాడు. మనలోని దైవత్వము ఆవిష్కరించుకోవాలి. అన్ని చోట్ల ఉన్న భగవంతుడు మన లోపల కూడా ఉన్నాడు. అక్కడ పరిప్రశ్న అన్నదానికి అర్థం ఏంటంటే నువ్వు గురువుని సేవించి నేర్చుకో. గురువు అంటే ఎవడు పడితే వాడు గురువు కాదు. నేను కూడా గురువుని కాదు, నేను కూడా మీలాంటి వాడిని. ఎవరైతే మీలో అజ్ఞానాన్ని పోగొడతారో వాళ్ళు గురువు. వారిని మీరు ప్రశ్నలేసి పీడించి తీసుకోవాలి. అప్పుడు మీకు ఆ ప్రశ్నలకు జవాబులు దొరికిన తర్వాత భగవంతుడి యొక్క తత్వం తెలుస్తుంది అని చెప్పి చెప్పాడు. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ సార్, మీరు మాకైతే భగవంతుడు ఇచ్చిన వరప్రసాదం సార్. నిజంగా అయ్యో ఇంత నేను అలాంటి డీటెయిల్ గా కాదు సార్, నిజంగా చెప్తున్నా, హార్ట్ఫుల్ గా చెప్తున్నా. నేను ఎన్నో ప్రవచనాలు విన్నాను, కానీ నేను రీసెంట్ గా అంటే మీ వీడియో చూస్తున్నా, కానీ లైవ్ లో జాయిన్ కావటం లేదు. ఇప్పుడు అవుతున్నాను. అయితే ఇన్ని వింటుంటే అసలు ఎంత నాలెడ్జ్ వస్తుందంటే సార్, నిజంగా వరప్రసాదమే సార్. మాకైతే ఏమని అనుకోండి సార్, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అంటే ఇంత డీటెయిల్ గా ఏ ప్రవచనంలో కూడా మనకు అంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ వేసి మా ప్రశ్నలకు జవాబులు చెప్పడము ఎక్కడ ఉండదు కదా. ఇది చాలా డీటెయిల్ ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. జై శ్రీకృష్ణ. లాస్ట్ ఎవరికైనా ఉంటే ఉండండి, లేకపోతే రేపు చెప్పుకుందాం మళ్ళీ. నాకు నిద్ర వస్తుంది. సరేనా? ఇవాళ ఆపుకుందామా? ఎవరిదైనా లాస్ట్ రెస్ట్ తీసుకోండి సార్. ఇంకేం లేవు సార్, ఉన్నా కూడా పర్వాలేదు సార్. ఆపేయండి సార్. రేపు నేను ఏమాత్రం వీలున్నా రేపు మళ్ళీ తప్పకుండా క్లాస్ తీసుకుంటాను. సరేనా? రేపు మనకు ఫ్రైడే విష్ణు సహస్రనామ ప్రవచనం ఉంటుంది 9 గంటలకు. ఒకవేళ నేను జాయిన్ అయితే మీరు అది వినండి. జాయిన్ అవ్వకపోతే నా లాస్ట్ వీక్ ది వీడియో వినండి. ఓకేనా? నేను జాయిన్ అవ్వకపోతే ఈ 9 నుంచి 10 వరకు ఏదైతే సమయం ఇస్తున్నారో అందరూ అదే వీడియోని మళ్ళీ వినండి. కానీ అలానే వదిలేయద్దు. సార్ లేడు వదిలేద్దామని కాదు. ఎందుకంటే బెత్తం పట్టుకునే ఛాన్స్ కూడా లేదు కదా. సో కాబట్టి అలా వదిలేయకుండా మనం తరగతులలో కూర్చున్న పిల్లల్లాగా ఉండండి. ఓకే? మీరంతా స్టూడెంట్స్, అట్లా నేర్చుకొని ప్రయత్నం చేయండి. జై శ్రీకృష్ణ. అందరికీ శుభం కలుగుగాక. జై శ్రీకృష్ణ. ప్రవచనం ఈరోజు ముగించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.